వెల్కమ్ టు తెలుగు హారర్ స్టోరీస్. మీకు హారర్ స్టోరీస్ ఇంట్రెస్ట్ అయితే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎవ్రీ వీక్ వీడియో రిలీజ్ అవుతుంది. సో ఇవాల్టి స్టోరీ స్టార్ట్ చేద్దామా? మాది ఒక చిన్న ఫ్యామిలీ. మా ఇంట్లో అమ్మ, నాన్న, నేను, తమ్ముడు ఉండేవాళ్ళం. ఒకసారి ఏదో పెళ్ళి ఉండడం వల్ల అమ్మ, నాన్న వేరే ఊరికి వెళ్ళాల్సి వచ్చింది. అప్పుడు నన్ను, తమ్ముడిని కూడా పిలిచారు. కానీ నేను పనిచేస్తున్న కంపెనీలో నాకు హాలిడే ఇవ్వలేదు. తమ్ముడికి ఎగ్జామ్ ఉండడం వల్ల నాతో పాటు ఉంటా అని చెప్పాడు. కానీ వీకెండ్కి నేను తప్పకుండా ఊరికి వస్తా అని చెప్పి అమ్మకి మాట ఇచ్చాను. అలా వీకెండ్ వచ్చింది. నాకు మా తమ్ముడికి అస్సలు పడేది కాదు. నేను చెప్పింది వాడు వినేవాడు కాదు, వాడు చెప్పింది నేను వినేదాన్ని కాదు. అలా ఊరికి వెళ్దాం, సాయంత్రం త్వరగా వచ్చేయమని చెప్పా. వాడు నేను చెప్పింది ఎలాగో వినడు కాబట్టి ఆ రోజు సాయంత్రం ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి చాలా లేట్గా వచ్చాడు. ఆ రోజు చాలా రాత్రి అయిపోయింది. వాడి నేను తిట్టి వెళ్దాం పదా అని చెప్పి మా దగ్గర కారు ఉండడం వల్ల నేను, తమ్ముడు కారులోకి ఎక్కాం. అలా సిటీ ట్రాఫిక్ని దాటుకుంటూ మాకు హైవే ఎక్కడానికి అరగంట సేపు పట్టింది. మేము వెళ్ళాలి అనుకుంటున్న ఊరు మాకు 100 కిలోమీటర్స్ దూరంలో ఉంది. అలా కాసేపు అయిన తర్వాత తమ్ముడు పాటలు పెట్టాడు. పాటలు పెట్టింది కాకుండా సౌండ్ చాలా హైలో పెట్టాడు. అది విని నాకు చాలా చిరాకు రావడం వల్ల సౌండ్ తగ్గించు అని అరిచాను. దాని తర్వాత తమ్ముడు సౌండ్ ఇంకా పెంచాడు. నాకు చాలా కోపం రావడంతో ఆ మ్యూజిక్ ప్లేయర్ని ఆపేసి వాడిని తిట్టడం మొదలుపెట్టాను. నీ వల్ల ఇంత లేట్ అయింది, అది కాక మళ్ళీ సౌండ్ పెడతావు అని అన్నాను. అది విన్న తరువాత నాకేం తెలుసు లేట్ అవుతుందని నన్ను అన్నాడు. అలా మేము ఇద్దరం ఆర్గ్యుమెంట్లో ఉన్నాం. ఆర్గ్యుమెంట్లో ఉండగా వెనక నుండి వేగంగా ఒక లారీ మా పక్కన నుండి వెళ్ళింది. అది చాలా దగ్గర నుండి వెళ్ళింది. ఇంకాస్త దగ్గరికి వచ్చి ఉంటే అది మా బండికి డాష్ ఇచ్చి ఉండేది. ఆ లారీ డ్రైవర్ అజాగ్రత్త వల్ల మాకు యాక్సిడెంట్ అయ్యేది కాబట్టి ఈరోజు ఆ లారీ డ్రైవర్కి ఒక గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకున్నాను. వెంటనే నా బండిని కూడా వేగం పెంచాను. మా తమ్ముడికి వేగం అంటే అసలే భయం ఉండడం వల్ల అక్క వద్దు, నువ్వు మెల్లగానే వెళ్ళు అని నాతో అన్నాడు. అయినా కూడా నేను వాడిని చెప్పింది వినిపించుకోలేదు. నా బండిని వేగంగా పోనించాను. అలా నేను వాడిని రీచ్ అవ్వబోతుండగా ఆ లారీ డ్రైవర్ ఇంకా వేగం పెంచాడు. నాకు ఆ లారీ డ్రైవర్కి ఒక చిన్న రేస్ లాంటిది మొదలైంది. అలా 10 నిమిషాల తర్వాత నేను ఆ లారీని రీచ్ అయ్యాను. నేను ఆ లారీ పక్కకి వచ్చాం. నేను డ్రైవ్ చేస్తుండడం వలన మా తమ్ముడిని ఆ లారీ డ్రైవర్ని పక్కన ఆపు అని చెప్పమన్నాను. మా తమ్ముడు కామ్గా ఉన్నాడు. వాడి నుంచి ఎటువంటి సమాధానం లేదు. మళ్ళీ వాడిని బండి పక్కన ఆపు అని చెప్పా. అయినా కూడా మా తమ్ముడు కామ్గా ఉన్నాడు. నాకు ఏం జరిగిందో ఏమీ అర్థం కాలేదు. వెంటనే నా బండిని వేగం తగ్గించాను. అసలే స్పీడ్గా వెళ్తుండడం వల్ల ఆ లారీ మా దగ్గర నుండి వెళ్ళిపోయింది. అలా బండి పక్కనే ఆపి మా తమ్ముడిని చూశాను. వాడి ముఖం భయంతో నిండిపోయింది. నేను వెంటనే ఏమైంది అని అడిగాను. అక్క అక్క అని 2 సార్లు అన్నాడు. ఏమైంది అని నేను మళ్ళీ అడిగాను. అప్పుడు మా తమ్ముడు భయంతో అక్క ఆ లారీలో నాకు ఎవరూ కనిపించలేదు అన్నాడు. నాకు అది వినగానే ఏమీ అర్థం కాలేదు. అంత స్పీడ్గా వెళ్తున్న లారీలో ఎవరూ లేకపోవడం ఏంటి అని నాకు ఆశ్చర్యంగా అనిపించింది. చీకటి కదరా, అందుకే నీకు ఎవరూ కనిపించి ఉండరులే అని తమ్ముడితో అన్నాను. అప్పుడు వాడు లేదక్కా, లోపల లైట్ వేసే ఉంది, స్టీరింగ్ దానంతటా అదే కదులుతుంది అని అన్నాడు. అప్పుడు నాకు అక్కడ ఏం జరిగిందో అర్థం కాలేదు. వాడికి ధైర్యం చెప్పి కార్ స్టార్ట్ చేశాను. నేను డ్రైవ్ చేస్తూ మా తమ్ముడి ముఖాన్ని చూస్తూ ఉన్నాను. వాడి ముఖం భయంతో నిండిపోయింది. ఇలాగే ఉంటే వాడు దాన్నే ఆలోచిస్తాడు అని నాకు అర్థమైంది. వాడి దృష్టిని మళ్లించాలి అని అనుకున్నా. మేము వెళ్ళే దారిలో ఒకే ఒక హోటల్ ఉండేది. నాకు ఎప్పుడూ ఆ హోటల్లో అంతగా జనాలు కనిపించేవారు కాదు. ఆ హోటల్ ఎప్పుడూ ఎంటీగా ఉండేది. సో ఆ హోటల్లోకి వెళ్ళి వాడి దృష్టి మళ్లిస్తే అప్పుడైనా వాడి భయం తగ్గుతుందేమో అని అనుకున్నా. సో ఆ హోటల్ దగ్గరికి బండిని తిప్పాను. నాకు ఆశ్చర్యం వేసింది ఏమిటంటే ఇందాక మేము ఓవర్టేక్ చేయడానికి ట్రై చేసిన లారీ ఈ హోటల్ బయటే ఆపి ఉంది. అప్పుడు నేను మా తమ్ముడితో చెప్పాను, చూసావా
మనిషి ఉన్నాడు కాబట్టే హోటల్ బయట ఆపాడు. వెళ్ళి వాడితో మాట్లాడదాం పదా అని చెప్పాను. కానీ మా తమ్ముడు వద్దక్క, ఇక్కడ నుండి వెళ్ళిపోదాం పదా అని అన్నాడు. కానీ ఈరోజు ఆ లారీ డ్రైవర్కి గుణపాఠం చెప్పాలి అని అనుకున్నా కాబట్టి ఖచ్చితంగా అతన్ని మీట్ అవ్వాలి అని నిర్ణయించుకున్నా. అలా మా తమ్ముడికి ధైర్యం చెప్పి బండిని ఆ హోటల్ ఎదురుగా తీసుకెళ్ళి ఆపాను. నేను మా తమ్ముడు బండి దిగి హోటల్ వైపుకి నడవడం మొదలుపెట్టాం. నేను నడుస్తూ ఆ లారీని చూస్తున్నాను. ఆ లారీ చాలా పాత మోడల్లా నాకు అనిపించింది. ప్రజెంట్ వచ్చే లారీస్కి దానికి అసలు సంబంధమే లేదు. సో నేను అలా తమ్ముడితో హోటల్లోకి ఎంటర్ అయ్యాం. హోటల్లోకి ఎంటర్ అవ్వగానే నాకు ఆ హోటల్ చాలా పెద్దగా, చాలా విశాలంగా అనిపించింది. ఆ హోటల్ చాలా అందంగా ఉంది. కానీ ఎప్పుడు చూసినా అక్కడ జనాలు ఎందుకు ఉండరో నాకు అర్థం కాలేదు. అలా తమ్ముని ఒక టేబుల్ దగ్గర కూర్చోపెట్టి వెయిటర్ని పిలిచాను. వెయిటర్ రాగానే తమ్ముడిని ఆర్డర్ ఇవ్వమన్నాను. తమ్ముడితో ఇప్పుడే వస్తా అన్నాను. తమ్ముడు ఎక్కడికి అక్క అన్నాడు. ఆ లారీ డ్రైవర్ ఎక్కడ ఉన్నాడో కనుక్కోవాలి కదా, నువ్వు కూర్చో నేను వస్తాను అని అన్నాను. వాడు వద్దక్క వెళ్ళొద్దు అని అన్నాడు. లేదు వస్తా నాకు అని అక్కడ నుండి వెళ్ళిపోయాను. నేను రిసెప్షనిస్ట్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఎవరైనా లారీ డ్రైవర్ వచ్చాడా అని అడిగాను. అప్పుడు రిసెప్షనిస్ట్ ఒక్కసారిగా నా వైపు చూశాడు. తన కళ్ళు చాలా పెద్దగా ఉన్నాయి. అప్పుడు రిసెప్షనిస్ట్ నాతో అవును వచ్చాడు, అతను నీ కోసం ఎదురు చూస్తున్నాడు అని నాతో అన్నాడు. నేను అతని కోసం ఇక్కడికి వస్తే అతను నా కోసం ఎదురు చూసేదేంటో నాకేం అర్థం కాలేదు. సరే అతను ఎక్కడ ఉన్నాడో చెప్పు అని ఆ రిసెప్షనిస్ట్ని అడిగాను. అప్పుడు ఆ రిసెప్షనిస్ట్ తన చేతిని ఒక గది వైపు చూపించాడు. అక్కడే ఉన్నాడు వెళ్ళండి అని మళ్ళీ అన్నాడు. నాకు ఏమీ అర్థం కాలేదు. కానీ ఆ డ్రైవర్ని ఈరోజు కలవాలనుకున్నా కాబట్టి ఆ రూమ్ వైపు నడవడం మొదలుపెట్టాను. అట్లా నడుస్తూ మా తమ్ముడి వైపు చూస్తూ ఉన్నాను. మా తమ్ముడు వద్దు అన్నట్టు తలతో సైగ చేశాడు. అయినా నేను వాడిని పట్టించుకోకుండా ఆ రూమ్ వైపుకి నడవడం మొదలుపెట్టాను. ఆ గది చాలా నిశ్శబ్దంగా ఉంది. ఆ గది మొత్తం మేము బయట చూసిన లారీ ఫొటోస్ నాకు కనిపించాయి. ఆ గది మిడిల్లో ఒక మిర్రర్ నాకు కనిపించింది. నేను ఆ మిర్రర్ వైపుగా వెళ్ళాను. ఆ మిర్రర్ వైపుగా వెళ్ళి ఆ మిర్రర్లో చూస్తూ ఉన్నాను. నేను వెనక నుండి ఎవరో తాకినట్టు నాకు అనిపించింది. వెనక్కి తిరిగి చూశాను. నాకు ఎవ్వరూ కనిపించలేదు. మళ్ళీ మిర్రర్ వైపుకు చూశాను. ఆ మిర్రర్ వైపుకు చూస్తూ ఉండగా మిర్రర్లో నాకు మా తమ్ముడిని ఎవరో కత్తితో పొడిచినట్టుగా కనిపించింది. నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. చాలా భయం వేసింది. అక్కడ నుండి పరిగెత్తుకుంటూ ఇందాక మా తమ్ముడిని కూర్చోపెట్టిన డైనింగ్ హాల్ దగ్గరికి పరిగెత్తాను. నాకు అక్కడ ఎవరూ కనిపించలేదు. అక్కడ మా తమ్ముడు లేడు, రిసెప్షనిస్ట్ లేడు, వెయిటర్ లేడు. అక్కడ ఏం జరుగుతుందో నాకేమీ అర్థం కాలేదు. నేను వేగంగా ఎగ్జిట్ డోర్ వైపుకి పరిగెత్తి ఆ డోర్ని ఓపెన్ చేయడానికి ప్రయత్నించాను. కానీ ఆ డోర్ ఎవరో లాక్ చేసినట్టుగా చాలా గట్టిగా ఉంది. 2 సార్లు దాన్ని లాగినా కూడా అది ఓపెన్ కాలేదు. కాబట్టి అక్కడ ఏదో జరుగుతుంది అని నాకు అర్థమైంది. కాబట్టి పోలీసులకి ఫోన్ చేద్దాం అనుకున్నాను. నా ఫోన్ తీశాను. కానీ నా ఫోన్లో సిగ్నల్ లేదు. ఒక్కసారిగా కరెంట్ పోయింది. అందంగా కనిపించిన హోటల్ అంతా ఒక్కసారిగా చీకటిగా అయిపోయింది. అక్కడ ఏం జరుగుతుందో నాకు ఏమీ అర్థం కాలేదు. వెంటనే నా ఫోన్ టార్చ్ ఆన్ చేశాను. ఆన్ చేయగానే నాకు ఆశ్చర్యం అనేది కనిపించింది. ఇందాక వరకు చాలా అందంగా కనిపించిన ఆ హోటల్ ఒక్కసారిగా పాడుపడిపోయినట్టు నా ఫోన్ టార్చ్ నుంచి నాకు కనిపిస్తూ ఉంది. బయటికి వెళ్దామంటే డోర్ లాక్లో ఉంది. నాకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. మా తమ్ముడు కూడా నాకు కనిపించట్లేదు. నా వెనక ఎవరో నడుస్తున్నట్టు సౌండ్ వచ్చి ఆ ఫుట్ స్టెప్స్ కరెక్ట్గా నా వెనక వచ్చి ఆగాయి. ఆ వెనక ఉన్న వ్యక్తి శ్వాస నా వీపుకి తగులుతూ ఉంది. ఆ వ్యక్తి నా వెనకే నుంచొని ఉన్నాడు. నాకు అర్థం అవుతానే ఉంది. కానీ వెనక్కి తిరిగి చూడాలంటే చాలా భయం వేస్తుంది. కాబట్టి నేను వెనక్కి తిరిగి చూసే సాహసం చేయలేదు. ఆ వ్యక్తి బ్రీతింగ్
నా వెనక ఇంకా టచ్ అవుతానే ఉంది. అలా ఒక 2 సెకండ్స్ అయిన తర్వాత ఆ వ్యక్తి వాయిస్ నా చెవిలో వినపడింది. ఆ వాయిస్ ఏమనిందంటే, వేట ఇప్పుడే మొదలైంది. ఆ వ్యక్తి వాయిస్ చాలా గంభీరంగా ఉంది. ఇంకా నాకు భయం వేసి సడన్గా వెనక్కి తిరిగి చూశాను. నా వెనకాల ఎవ్వరూ కనిపించలేదు. మళ్ళీ వేగంగా ఎగ్జిట్ డోర్ దగ్గరికి పరిగెత్తాను. పరిగెత్తి డోర్ని ఓపెన్ చేయడానికి ట్రై చేశాను. కానీ డోర్ ఇందాకలానే చాలా గట్టిగా ఉంది. ఎంతసేపు ట్రై చేసినా ఆ డోర్ ఓపెన్ కాలేదు. ఇంకా ఈ డోర్ దగ్గర టైం వేస్ట్ చేయడం సరికాదు అనుకున్నా. నేను ఇందాక అద్దం చూసిన రూమ్లోకి మళ్ళీ వెళ్ళి చూస్తే నాకేమైనా క్లూ దొరికిద్దేమో అని అనుకున్నాను. అక్కడ నుండి ఆ రూమ్లోకి వెళ్ళడం ప్రారంభించా. అసలే చీకటి, పైగా పాడుపడిన హోటల్. ఇలాంటి హోటల్లో నేను ఇందాక వెళ్ళిన రూమ్ని కనుక్కోవడం చాలా కష్టమైన పని. కానీ ఆ రూమ్లోకి వెళ్ళకపోతే నాకు ఏ క్లూ దొరికేలా అనిపించలేదు. కాబట్టి నేను నా ఫోన్ సహాయంతో రూమ్ని మళ్ళీ వెతకడం మొదలుపెట్టాను. నా ఫోన్లో టార్చ్ ఆన్ చేసి ఆ టార్చ్ సహాయంతో నేను ఆ హోటల్ అంతా తిరుగుతూ ఉన్నాను. అలా కాసేపు కష్టపడిన తర్వాత నేను ఇంతకుముందు వెళ్ళిన రూమ్ నాకు కనిపించింది. ఆ రూమ్ డోర్ని మెల్లగా ఓపెన్ చేసి ఆ రూమ్లోకి ఎంటర్ అయ్యాను. ఆ రూమ్లోకి ఎంటర్ అవ్వగానే నాకు ఆశ్చర్యమైనది కనిపించింది. అదేమిటంటే, ప్రీవియస్గా నాకు ఆ రూమ్ గోడలపైన లారీ ఫొటోస్ కనిపించాయి. కానీ ఈసారి ఆ లారీ ఫొటోస్ లేవు. ఆ లారీ ఫొటోస్ బదులుగా 10 ఫొటోస్ ఉన్నాయి. ఆ 10 ఫొటోస్లో ఒకరికి ఒకరు పోలిక లేని 10 మంది ఫొటోస్ నాకు కనిపించాయి. ఆ 10 ఫొటోస్లో 9th ఫోటో నాది. నా ఫోటో అక్కడికి ఎలా వచ్చిందో నాకు అస్సలు అర్థం కాలేదు. నేను ఆ గోడ పైన అతికించి ఉన్న ఫొటోస్ని పరిశీలిస్తుండగా వెనక నుంచి మళ్ళీ ఒక శబ్దం వినిపించింది. ఈసారి ధైర్యం కూడబెట్టుకొని వెనక్కి తిరిగి చూశాను. అక్కడ ఎవ్వరూ లేరు. కానీ నేను మొదటిసారి మా తమ్ముడిని ఎవరో చంపుతున్నట్టు చూసిన ఆ అద్దంలో ఏదో కదులుతున్నట్టుగా అనిపించింది. నేను ఆ అద్దం వైపు నడిచి ఆ అద్దంలో చూస్తూ ఉన్నాను. ఆ అద్దం చూడగానే నాకు చాలా భయం వేసింది. ఎందుకంటే అందులో ఏం కనిపించింది అంటే, నేను కత్తి పట్టుకొని 10th ఫోటోలో, అంటే ఇందాక గోడ పైన ఉన్న ఫొటోస్లో 10th నెంబర్లో ఉన్న వ్యక్తిని ఆ కత్తితో చంపుతూ ఉన్నాను. అది చూడగానే నాకు చాలా భయం వేసింది. నేను మనిషిని చంపడం ఏంటో నాకేం అర్థం కాలేదు. అలా నేను చూస్తూ ఉండగానే ఒక్కసారిగా చాలా మంది నడిస్తే ఎటువంటి శబ్దం వస్తూ ఉంటుందో అంత అడుగుల శబ్దాలు నాకు వినిపించాయి. ఆ అడుగుల శబ్దాలు అంతా నా దగ్గరికి వస్తున్నాయని నాకు తెలుస్తుంది. కానీ ఏం చేయాలో నాకేం తెలియదు కాబట్టి అక్కడే భయంతో నుంచుండిపోయాను. అలా కొంతసేపు అయిన తర్వాత ఆ అడుగుల శబ్దం నేనున్న రూమ్ బయట ఆగి ఆ డోర్ మెల్లగా ఓపెన్ అయ్యింది. ఆ డోర్ ఓపెన్ అవ్వగానే 5 పోలీసులు ఆ రూమ్లోకి ఎంటర్ అయ్యారు. ఎంటర్ అయ్యి హెడ్ ఆఫీసర్ నాతో, "నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు?" అని అడిగాడు. అప్పుడు నేను, "సార్, ఇది ఒక హోటల్లా ఉంది. నేను మా తమ్ముడు భోంచేద్దామని ఇక్కడికి వచ్చాం సార్. కానీ మా తమ్ముడు కనిపించట్లేదు" అని ఆయనతో చెప్పాను. ఆయన నన్ను వెంటనే ఇక్కడి నుంచి బయటికి పద అని చెప్పి నన్ను బయటికి తీసుకెళ్ళిపోయారు. బయటికి తీసుకెళ్ళి, "ఈ డోర్ జామ్ అయింది. నువ్వు లోపల నుండి బయటకు రావడానికి ట్రై చేసావా?" అని అడిగాడు. "హా, అవును సార్, చాలాసార్లు ట్రై చేశాను. కానీ డోర్ ఓపెన్ కాలేదు" అని నేను ఆయనతో చెప్పాను. "చూడు, ఈ హోటల్ 5 సంవత్సరాల నుండి క్లోజ్ చేసి ఉంది. నువ్వు దీని లోపలికి ఎలా వచ్చావు?" అని నన్ను అడిగాడు. అప్పుడు నేను, "సార్, నాకు నిజంగా తెలీదు. మా తమ్ముడు కనిపించట్లేదు. అతను ఈ హోటల్లోనే ఉన్నాడు. ప్లీజ్ అతన్ని ఎలాగైనా కాపాడండి" అని నేను పోలీసులతో చెప్పాను. అప్పుడు ఆయన, "మీ తమ్ముడు హోటల్లో ఉండడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు?" అని అన్నాడు. అప్పుడు నేను, "లేదు సార్, మా తమ్ముడు ఈ హోటల్లోనే ఉన్నాడు. అతన్ని కాపాడండి" అని మళ్ళీ అన్నాను. "సరే, నువ్వు ఇక్కడే ఉండు. మేము వెళ్ళి మీ తమ్ముడు ఉన్నాడో లేదో చూస్తాం" అని చెప్పి వాళ్ళందరూ హోటల్లోకి వెళ్ళారు. అలా లోపలికి వెళ్ళిన పోలీసులు ఒక అరగంట తర్వాత మళ్ళీ బయటకు వచ్చారు.
అప్పుడు బయటికి వచ్చి ఎవరూ లేరు అని నాతో అన్నారు. అప్పుడు నేను, సార్ ఎవరూ లేరా? మా తమ్ముడు లోపలే ఉన్నాడు సార్, అతన్ని కాపాడండి సార్ అని నేను అన్నాను. అప్పుడు ఆయన, చూడు, మేము ఇటువైపుగా పెట్రోలింగ్కి వెళ్తున్నాం కాబట్టి ఇక్కడ ఒక బండిని చూసి లోపలికి వచ్చి నిన్ను సేవ్ చేశాం కాబట్టి నువ్వు ఇప్పుడు బయటికి వచ్చి మాట్లాడగలుగుతున్నావు. మేము చూసి ఉండకపోయి ఉంటే నువ్వు కూడా లోపలే ఇరుక్కుపోయేదానివి. కాబట్టి ఏదేదో మాట్లాడకుండా మా టైం వేస్ట్ చేయకుండా ఇక్కడ నుండి వెళ్ళిపో అని చెప్పి వాళ్ళు వాళ్ళ జీప్లోకి ఎక్కి వెళ్ళిపోయారు. నాకు అసలు ఏం జరుగుతుందో ఏమీ అర్థం కాలేదు. నాతో పాటు వచ్చిన నా తమ్ముడు ఏమయ్యాడు అని నేను అలా ఆలోచించుకుంటూ ఈ విషయం మా పేరెంట్స్తో చెప్పాలని మా నాన్నకి కాల్ చేశాను. నాన్నకు కాల్ చేసి వెంటనే హోటల్ దగ్గరికి రమ్మన్నాను. అలా కాసేపు అయిన తర్వాత మా నాన్న ఆ హోటల్కి కంగారుగా వచ్చాడు. కంగారుగా వచ్చి నాతో మాట్లాడాడు. మా నాన్న నా దగ్గరికి వచ్చి, నీకేం కాలేదు కదా అని నన్ను అడిగాడు. అప్పుడు నేను, నాకేం కాలేదు నాన్న, కానీ తమ్ముడు హోటల్లోనే ఇరుక్కుని ఉన్నాడు నాన్న, మనం వాడిని కాపాడాలి అని నాన్నతో చెప్పాను. కానీ నాన్న డౌట్ఫుల్గా, తమ్ముడు ఎవరమ్మా, ఎవరి గురించి చెప్తున్నావు నువ్వు అని అన్నాడు. అప్పుడు నేను, తమ్ముడు నాన్న అని మళ్ళీ ఇంకొకసారి అన్నాను. కానీ నాన్న, నీకు తమ్ముడు ఎక్కడున్నాడమ్మా అని చెప్పేసి అన్నాడు. నాకు ఏమీ అర్థం కాలేదు. నాకు చాలా కన్ఫ్యూజింగ్గా అనిపించింది. నాన్న ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు, తమ్ముడు ఎవరు అని అంటున్నాడు ఏంటి అని నాకు అర్థం కాలేదు. కానీ మళ్ళీ ఇంకొకసారి అడిగాను, నాన్న తమ్ముడు నాన్న అని. అప్పుడు ఆయన కోపంగా, నువ్వు లోపలికి వెళ్ళి నీ మైండ్ పోయిందేమో, అసలు నీకు తమ్ముడు లేడు, పద ఇంటికి వెళ్దాం అని చెప్పి నన్ను కారులోకి ఎక్కించుకొని ఇంటికి తీసుకెళ్ళాడు. అప్పుడు నేను ఈ సిచ్యువేషన్ని ఎలా కంట్రోల్ చేయాలో నాకేమీ అర్థం కాలేదు. వెంటనే ఫోన్ తీసుకొని అమ్మకి కాల్ చేశాను. అమ్మకి కాల్ చేసి, అమ్మ నాన్నేంటమ్మా నాకు తమ్ముడు లేడు అంటున్నాడు అని చెప్తే అప్పుడు అమ్మ కూడా, తమ్ముడు ఎక్కడున్నాడే నీకు అని అన్నారు. అసలు వీళ్ళు ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు, నాకు తమ్ముడు ఉన్నాడు కదా, వీళ్ళు ఎందుకు లేడు అంటున్నారు, అసలు వీళ్ళకి ఏమైంది అని నాకు ఏమీ అర్థం కాలేదు. అలా ఇంటికి వెళ్ళిపోయాం. ఇంటికి వెళ్ళగానే అమ్మ నాన్నను కూర్చోపెట్టి మళ్ళీ తమ్ముడు గురించి అడిగాను. వాళ్ళు ఈసారి నా మీద కోప్పడి అక్కడ నుండి వెళ్ళిపోయారు. అసలు ఏం జరుగుతుందో ఏమీ అర్థం కావట్లేదు. సో నాకు ఒక ఐడియా వచ్చింది. వెంటనే ఫోన్ తీసుకొని మా తమ్ముడు ఫ్రెండ్స్కి కాల్ చేశాను. కాల్ చేసి వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమైనా మా తమ్ముడు గురించి చెప్తారని చెప్పి వాళ్ళకి కాల్ చేశాను. వాళ్ళకి కాల్ చేయగానే అసలు అతను ఎవరు అని అడిగారు. అసలు ఏం జరుగుతుందో ఏమీ అర్థం కాలేదు. మా తమ్ముడు ఫేస్బుక్ని చెక్ చేశాను. అసలు మా తమ్ముడు ఫేస్బుక్ అకౌంట్ నాకు అసలు కనిపించలేదు. అప్పుడు నాకు చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది. అలా నేను ఏం జరుగుతుందో ఆలోచిస్తూ ఉండగా ఒక వాయిస్ వినిపించింది. ఆ వాయిస్ ఎవరిది అంటే నేను ఇందాక హోటల్లో విన్న వాయిసే ఇది. ఆ వాయిస్ నవ్వుతూ ఉంది. అది నా చెవిలో వినిపిస్తూ ఉంది. నేను చుట్టూ చూశాను, ఎవ్వరూ కనిపించలేదు. కానీ ఆ వాయిస్ నవ్వుతూ ఉన్నట్లు అనిపించింది. అది అలా కొంచెంసేపు నవ్వాక నాతో, మీ తమ్ముడు నీకు బతికి నీ దగ్గరికి రావాలి అనుకుంటున్నావా అని అనింది. అప్పుడు నేను, ఎవరు నువ్వు, నాకు కనిపించు అని అన్నాను. అప్పుడు అది, మీ తమ్ముడు నీకు కావాలంటే నేను చెప్పినట్టుగా చేయి, నీకు కరెక్ట్గా ఒక్కరోజు టైం ఇస్తాను. ఆ టైంలో కనుక నువ్వు నేను చెప్పింది చేయకపోతే మీ తమ్ముడిని చంపేస్తా అని అనింది. అప్పుడు నేను భయంతో, వద్దు మా తమ్ముడిని ఏం చేయకు, నేను చేస్తాను అని అన్నాను. అప్పుడు అది, నీ రూమ్లో ఉన్న టీవీ ఉంది కదా, దాన్ని చూడు అనింది. నేను ఆ టీవీ వైపుగా చూశాను. ఆ టీవీ ఆన్ అయ్యి ఒక ఫోటో వచ్చింది. ఆ ఫోటో నేను ప్రీవియస్గా హోటల్లో చూసిన 10 ఫోటోల్లో 10th ఫోటో అదే. అది చూపించి, ఇతను నువ్వు చంపాలి అని అనింది. అప్పుడు నేను, చంపడమా, నేనెందుకు చంపుతా అని దాంతో అన్నాను. అప్పుడు అది మళ్ళీ నవ్వి, నువ్వు చంపకపోతే మీ తమ్ముడిని చంపేస్తా
అని అనింది. అప్పుడు నేను దానికి ఒప్పుకోలేదు. అసలు చంపను అని చెప్పేశాను. అప్పుడు అది అక్కడే ఉన్న టీవీలో ఒక వీడియో పెట్టింది. ఆ వీడియోలో ఎవరో ఒక అతను కత్తి తీసుకొని మా తమ్ముడి మొహం మీద ఘాట్లు పెడుతున్నారు. అది చూసి నాకు చాలా భయం వేసింది. వద్దు వద్దు ఆపేయ్, నువ్వు చెప్పినట్టు అతన్ని చంపుతాను, మా తమ్ముడిని వదిలేయ్ అని అరిచాను. అప్పుడు అది నవ్వి, నేను నీకు ఒక అడ్రస్ చెప్తాను, ఆ అడ్రస్లో ఒక గది ఉంటుంది, ఆ గదిలోకి వెళ్ళు, ఒక అతను కుర్చీలో కూర్చొని ఉంటాడు, అతన్ని చంపేయ్ అని నాతో అనింది. నేను మరుసటి రోజు అది చెప్పినట్టుగానే కత్తి తీసుకొని ఆ అడ్రస్కి వెళ్ళాను. ఆ అడ్రస్లో ఒక గది ఉంది. ఆ గది మధ్యలో ఒక అతను కూర్చొని ఉన్నాడు. నేను నా కత్తి తీసుకొని వెళ్ళి అతన్ని 3 సార్లు పొడిచేశాను. అలా పొడిచిన తరువాత నా చెయ్యంతా రక్తంతో నిండిపోయింది. అలా నా కాళ్ళు చేతులు వణకడం మొదలయ్యాయి. అలా కొంతసేపు అయిన తర్వాత దాని గొంతు నాకు మళ్ళీ వినిపించింది. నేను చెప్పినట్టు బాగానే చేశావు, ఇంకా అతన్ని కిందకి తోసి నువ్వు ఆ కుర్చీలో కూర్చో అని అనింది. అది ఏం చెప్తుందో అర్థం కావట్లేదు, కానీ మా తమ్ముడిని సేవ్ చేయాలి కాబట్టి నేను ఆ శవాన్ని పక్కకు తోసి ఆ కుర్చీలో కూర్చున్నా. అప్పుడు అది, ఇప్పుడు చూడు అసలైన కథ మొదలవుతుంది అని చెప్పి కామ్ అయిపోయింది. నేను ఆ కుర్చీలో కూర్చున్న 1 గంట తరువాత ఆ డోర్ మళ్ళీ ఓపెన్ అయింది. ఓపెన్ అయ్యి నాకు ఫుట్ స్టెప్స్ వినిపించాయి. నేను అక్కడే కూర్చొని ఎదురు చూస్తూ ఉన్నాను. ఆ ఫుట్ స్టెప్స్ నా దగ్గరికి వచ్చి ఆగాయి. నేను ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూశాను. అక్కడ ఎవరో ఏడుస్తూ చేత్తో కత్తి పట్టుకొని ఉన్నాడు. కత్తి తీసుకొని నన్ను పొడవాలి అని చూశాడు. నేను అతని చేతిని పట్టుకొని కిందకి నెట్టాను. కిందకి నెట్టి అతని గొంతుని పట్టుకున్నాను. గొంతుని పట్టుకొని, ఎవరు నువ్వు, ఎందుకు నన్ను చంపాలని చూస్తున్నావు అని అడిగాను. అప్పుడు వాడు, ప్లీజ్ నా భార్యను కాపాడుకోవాలంటే నేను చంపాలి అని ఏడుస్తూ అన్నాడు. వాడు కత్తి తీసుకొని మళ్ళీ నా మీదకు అటాక్ చేశాడు. నేను ఈసారి వాడిని పక్కకు నెట్టి ఆ కత్తి తీసుకొని వాడినే పొడి చేశాను. అప్పుడు వాడు అలా ఏడుస్తూనే మరణించాడు. అప్పుడు మళ్ళీ నాకు ఆ దెయ్యం వాయిస్ వినిపించింది. అది నవ్వింది. నవ్వి, చూసావా నీ చేత్తో నువ్వే ఇద్దరిని చంపావు అని చెప్పి కామ్ అయిపోయింది. అప్పుడు ఆ రూమ్లో ఉన్న టీవీ మళ్ళీ ఆన్ అయింది. ఆ టీవీలో న్యూస్ ఛానల్స్ అన్నీ నేను చంపిన వీడియోస్ అన్నీ ప్లే చేస్తూ ఉన్నాయి. అప్పుడు నా చేతులు వణికాయి. అది మళ్ళీ నవ్వుతూ అలానే ఉండిపోయింది. నాకు అసలు ఏం చేయాలో ఏమీ అర్థం కావట్లేదు. అలాంటి షాక్ లాంటి సిచ్యువేషన్లోనే నేను ఉన్నాను. అసలు ఏనాడు ఎవరికి హాని తలపెట్టని నేను ఆ దెయ్యం వల్ల ఇద్దరిని చంపడం ఏంటో నాకు అసలు అర్థం కాలేదు. అలా నేను ఆ టీవీలో ఉన్న ఛానల్స్ చూస్తూ ఉంటే ఆ ఊర్లో ఉన్న పోలీసులు అందరూ నా కోసం వెతుకుతున్నట్టు అర్థమైంది. కాబట్టి వాళ్ళు నన్ను పట్టుకుంటారు. కాబట్టి నేను వాళ్ళకంటే ఒక స్టెప్ ముందు ఉండాలి అనుకున్నాను. వీటికన్నిటికీ ఏదో ఒక సొల్యూషన్ ఉంటుంది అని నా అంతరాత్మ నాకు చెప్పింది. కానీ దాన్ని ఎలా కనిపెట్టాలో అర్థం కావట్లేదు. ఈ రూమ్లో ఇంకా ఎక్కువసేపు ఉంటే ఆ పోలీసులు నన్ను పట్టుకుంటారు అని నాకు అర్థమైంది. ఈ రూమ్లో నుండి బయటపడి వెంటనే ఏదో ఒక దారి కనిపెట్టాలి. అలా కింద పడి ఉన్న శవాన్ని నేను ఒకసారి చెక్ చేద్దాం అనుకున్నాను. అలా చెక్ చేస్తూ ఉండగా నేను చంపిన 2వ శవం పాకెట్లో ఒక పర్స్ కనిపించింది. ఆ పర్స్లో అతని డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. అతని అడ్రస్ మొత్తం అందులో ఉంది. కాబట్టి అతని ఇంటికి వెళ్తే నాకు ఏమైనా దొరుకుతుంది ఏమో అని అనుకున్నా. అలా ఆలోచిస్తూ ఉండగా నాకు పోలీసులు కిందకి వచ్చినట్టు అర్థమైంది. ఎలా అంటే కింద ఉన్న పోలీసులు వాళ్ళ మైక్స్లో సరెండర్ అవ్వు అని చెప్తున్నారు. అప్పుడు సరెండర్ అయిపోతే నాకు దానికి సమాధానం దొరకదు. కాబట్టి నేను ఆ రూమ్ నుండి ఎస్కేప్ అవుదాం అనుకున్నా. అలా చుట్టుపక్కల చూస్తూ ఉన్నాను. నేను ప్రెజెంట్ ఉన్న బిల్డింగ్లో 5 ఫ్లోర్స్లో పైన ఫ్లోర్లో ఉన్నాను. అక్కడ నుండి నేను తప్పించుకోవాలంటే
చాలా కష్టం. బయటికి వెళ్తే పోలీసులు నన్ను డైరెక్ట్గా పట్టుకుంటారు. కాబట్టి నేను రూమ్లో ఉన్న కిటికీ వైపుగా చూశాను. ఆ కిటికీ ఓపెన్గా ఉంది. ఆ కిటికీ నుండి నేను బయటికి దిగాను. ఆ కిటికీ 5th ఫ్లోర్లో ఉంది కాబట్టి నాకు పైన నుండి కిందకి రోడ్డు బాగానే కనిపిస్తూ ఉంది. అక్కడ నుండి ఒక్క స్టెప్ మిస్ అయినా పైన నుండి కింద పడి చచ్చిపోతాను. అలా చాలా కేర్ఫుల్గా అక్కడ నుండి పక్కకి జరుగుతూ ఉన్నాను. అక్కడ పక్కన నాకు నిచ్చెనలు కనిపించాయి. ఆ నిచ్చెనల కింద ఉన్న 2nd ఫ్లోర్కి కనెక్ట్ అయి ఉంది. నేను దాని నుండి కిందకి దిగడం మొదలుపెట్టాను. అలా నిచ్చెనలు ఒక్కొక్కటిగా కిందకి దిగుతూ ఉన్నాను. కిందకి దిగుతూ 2nd ఫ్లోర్కి వచ్చేసా. పోలీసులు అందరూ నేను ఉన్న 5th ఫ్లోర్కి వెళ్తూ ఉన్నారు. నేను అక్కడ నుండి కిందకి వస్తూ ఎస్కేప్ అయిపోయాను. అలా నేను పోలీసుల దగ్గర నుండి ఎస్కేప్ అవ్వాలని రోడ్డు మీదకు వచ్చి పరిగెడుతూ ఉన్నాను. అలా పరిగెడుతూ చాలా దూరం పరిగెత్తాక ఏదైనా మంచి ప్లేస్లో దాక్కోవాలని అనుకున్నాను. అలా నేను పరిగెడుతూ ఉండగా నా మైండ్లో మళ్ళీ ఆ శబ్దం వినిపించింది. నాకు మొదటి నుంచి వినిపిస్తున్న శబ్దమే ఇది. ఈసారి ఇంకా గట్టిగా వినిపించింది. గట్టిగా నవ్వి, ఎంత దూరం పరిగెడతావో నేను చూస్తా, నీ అంతం మాత్రం దగ్గరలోనే ఉంది, నిన్ను వదలను అని నాతో అనింది. అది వినగానే నాకు ఇంకా భయం ఎక్కువైంది. ఎలాగైనా నేను దీని దగ్గర నుంచి తప్పించుకోవాలి అనుకున్నా. ఇంకా వేగం పెంచి పరిగెత్తడం మొదలుపెట్టాను. అలా కాసేపు పరిగెత్తిన తర్వాత అసలే ఒక రోజు మొత్తం ఏమీ తినకపోవడం వల్ల నాకు నీరసం మొదలైంది. అలా కాసేపు పరిగెత్తడం తర్వాత నేను కింద పడిపోయాను. కింద పడి నా కళ్ళు మూతలు పడుతూ ఉన్నాయి. మూతలు పడుతూ ఉండగా నాకు దూరం నుండి ఒక లారీ వస్తున్నట్టు కనిపించింది. అదే సేమ్ లారీ. నేను మా తమ్ముడు కారులో వెళ్తున్నప్పుడు కనిపించిన లారీయే ఇది. అది వేగంగా నా దగ్గరికి వస్తూ ఉంది. ఆ లారీ వేగంగా నా దగ్గరికి రావడం వల్ల ఆ లారీ నన్ను తొక్కి చంపేస్తుందేమో అనుకున్నాను. ఆ లారీ దెయ్యం కంట్రోల్లో ఉండడం వల్ల నన్ను తొక్కి చంపేస్తుందేమో అని అనుకున్నాను. ఆశ్చర్యంగా ఆ లారీ నన్ను ఏమీ చేయలేదు. ఆ లారీ నా పక్కకు వచ్చి ఆగింది. ఆగగానే ఆ లారీలో నుండి ఒక అతను బయటికి దిగాడు. అతనికి 30 నుండి 40 దాకా వయసు ఉంటుంది. అతను నేరుగా నా దగ్గరికి వచ్చాడు. వచ్చి నాకు కొంచెం నీళ్లు ఇచ్చాడు. నువ్వు చాలా కష్టాల్లో ఉన్నావు, నేను నీకు ఒక మార్గం చూపిస్తా లే అన్నాడు. అతన్ని నమ్మాలో లేదో తెలియదు, కానీ ప్రెజెంట్ నేను ఉన్న సిచ్యువేషన్లో అతనితో పాటు వెళ్ళడమే కరెక్ట్ అనుకున్నాను. అతని సపోర్ట్తో నేను పైకి లేచాను. అతను నన్ను లారీలో కూర్చోపెట్టి తీసుకెళ్ళాడు. అది ఏ లారీ అంటే సేమ్ లారీ. నేను మా తమ్ముడు ఫస్ట్లో మాకు డాష్ ఇవ్వపోయిన లారీయే ఇది. అలా నేను ఆయన సహాయంతోనే ఆయన లారీలోకి ఎక్కాను. ఆయన లారీలోకి ఎక్కిన తర్వాత ఆయన లారీని మూవ్ చేశాడు. అలా చాలాసేపు మేము నిశ్శబ్దంగానే ఉన్నాం. మేము ఒకరితో ఒకరు మాట్లాడుకోలేదు. అలా కాసేపు అయిన తర్వాత నేను ఆయన్ని అడిగాను, అసలు ఈ దెయ్యం ఎవరు? నా వెనక ఎందుకు పడుతుంది? మా తమ్ముడు ఏమయ్యాడు? వీటికి సమాధానాలు మీకేమైనా తెలుసా అని నేను ఆయన్ని అడిగాను. అప్పుడు ఆయన, వీటికి సమాధానాలు ఏమీ నేను చెప్పలేను, అవి నువ్వే కనుక్కోవాలి. కానీ నేను ఒకటి మాత్రం చెప్పగలను, ఆ దెయ్యం ఒక సీల్లో బంధించబడి ఉంది. అది బయటికి రావడానికి నిన్ను వాడుకుంటుంది. అది నువ్వు అర్థం చేసుకోవాలి అని అన్నాడు. అప్పుడు నేను, నన్ను ఎలా వాడుకుంటుంది? నాకు అర్థం కావట్లేదు అని అన్నాను. అప్పుడు ఆయన కామ్ అయిపోయాడు. అప్పుడు నేను మళ్ళీ ఇంకోసారి, ఆ రోజు రాత్రిపూట మీరే కదా నాకు డాష్ ఇవ్వబోయింది అన్నాను. దానికి ఆయన ఏమీ సమాధానం ఇవ్వలేదు, కామ్గా ఉన్నాడు. నేను మళ్ళీ కాసేపు అయిన తర్వాత, మిమ్మల్ని అడిగేది, ఆ రోజు డాష్ ఇవ్వబోయింది మీరేనా అని అడిగాను. అప్పుడు మళ్ళీ ఆయన ఏమీ మాట్లాడలేదు. అలా కాసేపు అయిన తర్వాత ఆయన నాతో, నేను నిన్ను ప్రెజెంట్ సేఫ్గా మా ఇంటికి తీసుకెళ్తున్నాను. దాని తర్వాత నువ్వే ఎలాగైనా సమాధానాలు కనుక్కోవాలి అని చెప్పి
తన ఇంటికి నన్ను తీసుకెళ్ళాడు. మేము ఆయన ఇంటి బయట దిగాము. దిగగానే మళ్ళీ నాకు మైండ్లో ఆ దెయ్యం వాయిస్ వినిపించడం మొదలైంది. అది ఈసారి చాలా కోపంగా నాకు అనిపించింది. అది కోపంగా నాతో ఇలా అనింది, నువ్వు వాడితో పాటు వెళ్ళినంత మాత్రాన తప్పించుకుంటా అని అనుకుంటున్నావా? ఈరోజు నీ చావు నా చేతిలో ఖాయం. నువ్వు ఎంత దూరమైనా పారిపో, నేను నిన్ను పట్టుకొని చంపేస్తా అని అనింది. అప్పుడు ఎదురుగా వెళ్తున్న ఆయన, దాన్ని నువ్వు పట్టించుకోకు, నువ్వు నాతో పాటు రా ఇంట్లోకి అని ఆయన అన్నాడు. నేను ఆయన చెప్పినట్టుగానే విని దాన్ని పట్టించుకోకుండా ఆయన ఇంట్లోకి అడుగు వేశాను. ఆయన ఇల్లంతా చాలా ఎంటీగా ఖాళీగా అనిపించింది. అక్కడ ఎటువంటి సామాన్లు లేవు. కానీ ఆయన ఇంటి మిడిల్లో నాకు ఒక ఫోటో కనిపించింది. అది నేను మా తమ్ముడు స్టార్టింగ్లో మాకు డాష్ ఇవ్వబోయిన లారీ ఫోటోయే అది. అప్పుడు నేను ఆయన్ని, ఆ లారీ అంటే మీకు చాలా ఇష్టమా అని అడిగాను. అప్పుడు ఆయన, అవును, ఈ లారీ అంటే నాకు చాలా ఇష్టం. ఇది చాలా పాత మోడల్ అయినప్పటికీ నేను దీన్ని యూజ్ చేస్తున్నాను అని నాతో అన్నాడు. అప్పుడు నేను ఆయన్ని మళ్ళీ అడిగాను, ఈ దెయ్యం నన్ను ఎలా వాడుతుంది? అసలు ఇది ఎలా బంధించి ఉంది? అసలు నన్నే ఈ దెయ్యం ఎందుకు వాడుతుంది అని ఆయన్ని అడిగాను. అప్పుడు ఆయన, ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు నువ్వే కనుక్కోవాలి, నా దగ్గర వీటికి సమాధానాలు లేవు అని ఆయన అన్నాడు. అప్పుడు నేను, సరే, మీరు నాకేం సహాయం చేయకండి అని కోపంగా అరిచాను. అరిచి, నేను ఇందాక చంపిన వ్యక్తి అంటే ఆ రూమ్లో నా వైఫ్ని కాపాడండి అని ఏడ్చిన వ్యక్తి ఇన్ఫర్మేషన్ని తీసి నాకు దానిలో అతని అడ్రస్ కనిపించింది. ఆ అడ్రస్ తీసుకొని ఆయనకి చూపించి, మీరు నాకేం హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు, నన్ను తీసుకెళ్ళి ఆ అడ్రస్ దగ్గర వదలండి చాలు అని కోపంగా అన్నాను. అప్పుడు ఆయన, సరే వెళ్దాం పదా అని చెప్పి నన్ను తీసుకొని వెళ్ళాడు. అలా 10 నిమిషాల తర్వాత మేము ఆ ఇంటికి చేరుకొని నేను ఇంకా ఆయన వెళ్ళిపోతుండగా నాతో ఇలా అన్నారు, చూడు, నీకు కావాల్సిన అన్ని సమాధానాలు నీ దగ్గరే ఉన్నాయి, కాస్త ఆలోచించి చూడు, నీకు అన్ని ప్రశ్నలకి సమాధానాలు తెలుస్తాయి అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయాడు. నేను సరే అని ఆ ఇంట్లోకి ఎంటర్ అయ్యాను. ఆ ఇల్లు చాలా పెద్దగా నాకు అనిపించింది. అలా ఇల్లంతా వెతికితే నాకు ఏమన్నా క్లూ దొరుకుతుంది అని నాకు అనిపించింది. అలా ఇల్లంతా వెతకడం మొదలుపెట్టాను. అలా వెతుకుతూ చూస్తూ ఉండగా నాకు అతనికి సంబంధించిన డాక్యుమెంట్స్ కనిపించాయి. అతని డాక్యుమెంట్స్ అన్నిట్లో అతనికి మార్షియల్ స్టేటస్ మ్యారీడ్ అని ఉంది. కానీ అక్కడ అతని వైఫ్ ఫోటో నాకు కనిపించలేదు. వాళ్ళ ఇల్లంతా నేను వెతికాను. అక్కడ ఎక్కడ నాకు వాళ్ళ వైఫ్ ఫోటో కానీ వైఫ్కి సంబంధించిన ఎటువంటి వస్తువు కానీ నాకు ఆ ఇంట్లో ఎక్కడా దొరకలేదు. అప్పుడు నేను అలా వెతుకుతూ ఉండగా నాకు అక్కడ డైరీ కనిపించింది. ఆ డైరీ ఓపెన్ చేసి చూశాను. డైరీ ఓపెన్ చేసి చూస్తే నాకు కొత్తగా రాసినవి అక్కడ కనిపించాయి. అంటే ఇది అతని డైరీ అన్నమాట. అలా డైరీ ఓపెన్ చేసి చదువుతూ ఉన్నాను. అతను ఆ డైరీలో ఏం రాస్తున్నాడు అంటే, నాకు పెళ్ళయింది, నాకు వైఫ్ ఉంది, కానీ ఈ ప్రపంచం అంతా నాకు వైఫ్ లేదు అని ఎందుకు అంటుంది అని చాలా బాధగా రాశాడు. నాకు ఎలా అయితే నా తమ్ముడు లేడు అని ఈ ప్రపంచం అంతా నాకు చెప్పిందో, అలాగే ఇతనికి కూడా వైఫ్ లేదు అని చెప్తుంది. నాకు ఇతనికి ఏదో సంబంధం ఉంది అని నాకు అప్పుడు గట్టిగా అనిపించింది. ఇంకా ఆ ఇల్లుని వెతికితే నాకు ఏదైనా క్లూస్ దొరుకుతాయేమో అని అనుకున్నా. అలా ఇల్లంతా వెతకడం మొదలుపెట్టాను. అలా ఇల్లంతా వెతుకుతూ ఒక రూమ్ మిగిలింది. ఆ రూమ్కి వెళ్ళి వెతుకుదామని అనుకున్నా. నేను ఆ రూమ్లోకి వెళ్ళి చూశాను. ఆ రూమ్ అంతా నాకు చాలా చీకటిగా అనిపించింది. పక్కనే ఉన్న ఒక స్విచ్ని ఆన్ చేసి చూశాను. ఆన్ చేసి చూడగానే నాకు చాలా భయంకరమైనది కనిపించింది. అక్కడ నాకు ఒక శవం కనిపించింది. ఆ శవానికి దగ్గరగా వెళ్ళాను. దగ్గరగా వెళ్ళి చూశాను. చూడగానే దాని మొహం అంతా కాలిపోయి చాలా భయంకరంగా అనిపించింది. అసలు ఏం జరుగుతుంది ఏమీ అర్థం కావట్లేదు. అసలు ఈ శవం ఎవరిదో నాకు అస్సలు అర్థం కాలేదు. ఆ శవం పాకెట్లో నాకు ఏదో కనిపించింది. అది తీసి చూశాను. అది చేసి చూడగానే
అది ఒక విజిటింగ్ కార్డ్ అన్నమాట. ఆ విజిటింగ్ కార్డ్ ఒక డాక్టర్కి సంబంధించింది. అంటే ఇక్కడ చనిపోయి ఉన్న వ్యక్తి ఒక డాక్టర్ అన్నమాట. అతని గురించి అక్కడే ఆ రూమ్లో ఉన్న ఒక సిస్టమ్ ఓపెన్ చేసి గూగుల్ చేశాను. గూగుల్ చేయగానే అతని గురించి ఈ మధ్య ఒక ఆర్టికల్ వచ్చింది. అది ఏంటంటే ఈ డాక్టర్ తనకి లేని కూతురు కోసం, అంటే తనకి అసలు కూతురే లేకపోయినా కూతురు ఉంది అని చెప్పి ఎవరో ఒక అతన్ని కాల్చాడు అని చెప్పి రాసి ఉంది. ఈ డాక్టర్కి మెంటల్గా డిసార్డర్ ఉందని చెప్పి ఆర్టికల్లో రాసి ఉంది. నాకు ఏం జరిగిందో ఈ డాక్టర్కి ఆ చనిపోయిన వ్యక్తికి ఒకేలా జరిగింది. మా ఫ్యామిలీలో ఉన్న వ్యక్తి లేరు అని ఈ ప్రపంచం అంతా చెప్తుంది. కానీ మా ముగ్గురికి ఉన్నారని తెలుసు. అలానే వీళ్ళ ఇద్దరూ వాళ్ళ కోసమే చనిపోయారు. నేను కూడా మా తమ్ముడి కోసం చూస్తూ ఉన్నాను. మొత్తానికి ఏదో సంబంధం ఉందని నాకు అర్థమైంది. నేను ఇంకా ఏమైనా క్లూస్ దొరుకుతాయేమో అనుకొని ఆ కంప్యూటర్లో వెతుకుతూ ఉన్నాను. ఆ కంప్యూటర్లో నాకు ఈ ఇంటి ఓనర్ ఈ ఇంటి సెక్యూరిటీ కోసం అప్లోడ్ చేసిన సీసీటీవీ ఫుటేజెస్ కనిపించాయి. ఇవి చూస్తే ఏదైనా క్లూ దొరుకుతుందేమో అని అనుకున్నాను. కాబట్టి ఆ సీసీటీవీ ఫుటేజెస్ చూస్తూ ఉన్నాను. చూస్తూ ఉండగా నాకు ఏం కనిపించింది అంటే, ఈ డాక్టర్ రాత్రిపూట ఇతని ఇంట్లోకి వచ్చాడు. ఇతని ఇంట్లోకి వచ్చి ఇతన్ని చంపాలని చూశాడు. అలా వీళ్ళిద్దరి గొడవలో ఆ డాక్టర్ని చంపేశాడు. ఆ డాక్టర్ని చంపేసి ఆ తరువాత అతను నా దగ్గరికి వచ్చి నన్ను చంపడానికి ప్రయత్నించాడు. అలా నాకు ఆయనకి గొడవల్లో నేను ఆయన్ని చంపేశాను. మొత్తానికి ఇది ఏదో సర్కిల్ లాగా జరుగుతుంది అని నాకు అనిపించింది. ఇంకోటి ఏంటంటే, నేను అప్పుడు హోటల్లో చూసిన 7th ఫోటో ఈ డాక్టర్ది, 8th ఫోటో అతన్ని చంపిన ఇంటి ఓనర్ది, 9th ఫోటో నాది. అలా ఇది ఒక సర్కిల్ లాగా జరుగుతుంది అని నాకు అర్థమైంది. అలా నేను ఆ హోటల్కి వెళ్తే నాకు ఏమైనా సమాధానం దొరుకుతుందేమో అని అనుకున్నాను. అలా బయట నాకు ఈ ఇంటి ఓనర్ బైక్ కనిపించింది. ఆ బైక్ తీసుకొని అలా హోటల్కి వెళ్ళాను. నేను ఆ బండిని తీసుకొని హోటల్ బయట ఆపాను. ఆ హోటల్ని బయట నుండి చూస్తుంటేనే మొత్తం చీకటిగా ఏదో దెయ్యాల కొంపలా అనిపించింది. నేను తమ్ముడు మొదటిగా దీన్ని విజిట్ చేసినప్పుడు అది ఫుల్ లైట్స్తో చాలా అందంగా అనిపించింది. కానీ ఇప్పుడు చూస్తుంటే అది కంప్లీట్గా డిఫరెంట్గా ఉంది. దాన్ని చూస్తుంటేనే భయం వేస్తుంది. కానీ దీంట్లోకి వెళ్ళకపోతే నా ప్రశ్నలకు వేటికి ఆన్సర్స్ దొరకవు. కాబట్టి ధైర్యం చేసి దీనిలోకి వెళ్ళాలి అని అనుకున్నా. అలా ఆ హోటల్ డోర్ దగ్గరికి వెళ్ళాను. ఆ డోర్ని మెల్లగా ఓపెన్ చేసి హోటల్ లోపలికి వెళ్ళాను. హోటల్ లోపల అంతా చాలా చీకటిగా ఉంది. ఏమీ కనిపించట్లేదు. నా దగ్గర ఉన్న ఫోన్ సహాయంతో ఫోన్ టార్చ్ని ఆన్ చేశాను. ఫోన్ టార్చ్ ఆన్ చేసి చూస్తూ ఉన్నాను. హోటల్ అంతా పాడుపడిపోయినట్టు నాకు కనిపిస్తూ ఉంది. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాను. ముందుకు వెళ్ళి నేను మొదటిగా అద్దం ఉన్న రూమ్లోకి వెళ్తే ఏమైనా సమాధానం దొరుకుతుంది ఏమో అని అనుకున్నాను. కాబట్టి ఆ రూమ్ కోసం వెతకడం ప్రారంభించాను. నా మొబైల్ టార్చ్ సహాయంతో ఆ హోటల్ అంతా వెతికాను. అలా సెర్చ్ చేస్తూ ఉండగా నా మైండ్లో మళ్ళీ ఆ దెయ్యం వాయిస్ వినిపించింది. అది ఈసారి ఇంకా గట్టిగా నవ్వుతూ ఉంది. అది వినగానే నాకు చాలా కోపం వచ్చింది. అసలు ఎవరు నువ్వు? ఎందుకు ఇదంతా చేస్తున్నావు? అసలు నీకు ఏం కావాలి చెప్పు అని గట్టిగా అరిచాను. అప్పుడు అది ఇంకా గట్టిగా నవ్వి ఇలా అంది, నా పనిని సులభం చేసి నువ్వే నా దగ్గరికి వచ్చావు. ఇప్పుడు నీ చావు ఎలా ఉంటుంది అంటే, ప్రతి సెకండ్ నువ్వు నీ చావుని చూస్తావు కానీ చావవు. అలా బాగా బాధని కష్టాన్ని అనుభవించిన తర్వాతే నేను నిన్ను చంపుతాను అని నాతో అనింది. నేను దాన్ని పట్టించుకోలేదు. మళ్ళీ నా మొబైల్ టార్చ్ సహాయంతో ఆ హోటల్ అంతా వెతుకుతూ ఉన్నాను. అలా సెర్చ్ చేస్తూ ఉండగా నాకు ఒక డోర్ కనిపించింది. ఆ డోర్ బయట నేను ఫస్ట్లో చూసిన లారీ ఫొటోస్ నాకు కనిపించాయి. ఆ లారీలో ఉన్న వ్యక్తి నాకు ఇంతకుముందు సహాయం చేశాడు. ఆ లారీ ఫొటోస్ని నేను మా తమ్ముడు వచ్చినప్పుడు ఆ అద్దం ఉన్న రూమ్లో చూశాను.
సో ఇది ఏదో ఫెమిలియర్గా ఉందని నాకు అనిపించింది. నేను ఆ డోర్లోకి ఎంటర్ అయ్యాను. ఆ డోర్లోకి ఎంటర్ అయ్యి నా మొబైల్ టార్చ్ సహాయంతో ఆ రూమ్ అంతా ఎక్స్ప్లోర్ చేస్తున్నా. నేను ఆ రూమ్ని అంతా నా ఫోన్ టార్చ్ సహాయంతో చూస్తూ ఉన్నాను. చూస్తూ ఉండగా ఆ రూమ్ నాకు ఒక టిపికల్ బెడ్రూమ్లా కనిపించింది. ఆ రూమ్ మిడిల్లో ఒక బెడ్ ఉంది. దాని చుట్టూ అల్మరాలు ఉన్నాయి. నేను ఆ రూమ్ అంతా వెతికాను, కానీ నాకు ఎటువంటి క్లూ కనిపించలేదు. ఇంకా చివర్లో ఒక అల్మారా కనిపించింది. ఆ అల్మారాలో నాకు ఏమైనా క్లూ దొరుకుతుందేమో అని అనుకున్నాను. అలా అక్కడ చూస్తూ ఉండగా నాకు ఒక ఆల్బమ్ కనిపించింది. ఆ ఆల్బంలో ఏముందబ్బా అని నేను ఆల్బమ్ ఓపెన్ చేసి చూశాను. ఆ ఆల్బంలో ఫస్ట్ ఫోటోలో నాకు ఒక లారీ ఫోటో కనిపించింది. ఆ లారీ పక్కనే నాకు నిన్న అదే లారీలో వచ్చి సేవ్ చేసిన వ్యక్తి నుంచుని ఉన్న ఫోటో ఉంది. అలా ఆ ఫోటో ఆల్బమ్ అంతా తిప్పుతూ ఉన్నాను. అసలు ఆ వ్యక్తి ఆల్బమ్ ఇక్కడ ఈ హోటల్లో ఎందుకు ఉందో నాకు ఏమీ అర్థం కాలేదు. అలా ఆల్బమ్ని అంతా తిప్పుతూ ఉండగా అలా ఆ ఫొటోస్ మొత్తం ఆ లారీ గురించే ఉన్నాయి. అలా కొన్ని ఫొటోస్ తిప్పిన తర్వాత నాకు నిన్న ఆ వ్యక్తి తీసుకెళ్ళిన ఇంటి ఫొటోస్ కనిపించాయి. ఆ ఇంట్లో ఆ వ్యక్తితో పాటు ఇంకా ఎవరో 2 ముసలోళ్ళు ఉన్నారు. వాళ్ళ ఇద్దరు వీళ్ళ పేరెంట్స్ ఏమో అని నాకు అనిపించింది. అలా తిప్పుతూ ఉండగా ఇంకో ఫోటోలో ఆ లారీ అతను ఇంకొక అతని మీద చెయ్యి వేసి ఉన్నాడు. ఇంకో అతను లారీ అతని కంటే వయసులో కొంచెం చిన్నవాడిలా ఉన్నాడు. ఇతను లారీ అతని వాళ్ళ తమ్ముడు ఏమో అని అనిపించింది. నేను ఆ ఫొటోస్ అంతా చూస్తూ ఉండగా నేను ఉన్న రూమ్ బయట నుంచి నాకు ఆ డోర్ నాక్ చేస్తున్నట్టు అనిపించింది. అలా నేను మళ్ళీ ఇంకొకసారి అబ్జర్వ్ చేశాను. ఆ డోర్ని ఇంకా నాక్ చేస్తూనే ఉన్నారు. బయట ఎవరో ఉన్నారని నాకు అర్థమైంది. అప్పుడు నేను చూస్తూ ఉండగా మళ్ళీ నా మైండ్లో ఆ దెయ్యం వాయిస్ వినిపించింది. అది ఈసారి ఇంకా గట్టిగా నవ్వుతూ ఉంది. నవ్వుతూ నాతో ఇలా అంది, ఆ ఆల్బమ్స్ చూసినంత మాత్రాన నీకు ఎటువంటి సమాధానం దొరకదు. బయట నీ కోసం ఒక గిఫ్ట్ ఉంది, ఓపెన్ చేసి చూడు అని అనింది. నాకు అది వినగానే చాలా భయం వేసింది. బయట ఏముందో నాకు ఏమీ తెలియదు, కానీ ఆ డోర్ నాక్ నాకు వినిపిస్తూనే ఉంది. ఇంకా నేను బయటికి వెళ్ళడం తప్ప ఎటువంటి దారి నాకు కనిపించలేదు. అలా నేను ఆలోచిస్తూ ఉండగా, ఏం ఆలోచిస్తున్నావు, త్వరగా బయటికి వెళ్ళు, నేను ఇచ్చిన గిఫ్ట్ చూడు అని ఇంకొకసారి అనింది. అప్పుడు నాకు కోపం వచ్చింది. అసలు బయట ఏముందో చూడాలి అని అనుకున్నా. ఆ డోర్ని వేగంగా ఓపెన్ చేసి చూశాను. చూడగానే ఎదురుగా మా తమ్ముడు నించుని ఉన్నాడు. వాడిని ప్రాణాలతో చూడగానే నాకు చాలా సంతోషం వచ్చింది. వెంటనే గట్టిగా కౌగిలించుకొని, తమ్ముడు ఏమయ్యావురా, అసలు నీకేమైంది, బాగానే ఉన్నావు కదా అని అన్నాను. అప్పుడు వాడి నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. మళ్ళీ నేను మెల్లగా వెనక్కి వచ్చి మా తమ్ముడిని చూశాను. వాడి మొహం నిండా ఘాటులతో కళ్ళు ఎర్రగా ఉన్నాయి. వాడు చూసి నవ్వుతూ ఉన్నాడు. వాడి మొహం చూడగానే నాకు భయం వేసింది. ఒక అడుగు వెనక్కి వెళ్ళాను. వాడు అలా నవ్వుతూ రా అక్క అని అన్నాడు. అప్పుడు నాకు మళ్ళీ నా మైండ్లో ఆ వాయిస్ వినిపించింది, ఎలా ఉంది గిఫ్ట్ అని చెప్పి నవ్వుతూ ఉంది. మా తమ్ముడు నా వైపు వస్తూ ఉన్నాడు. వాడిని చూసి భయంతో నేను వెనక్కి వెళ్తూ ఉన్నాను. రా అక్క అని చెప్పి వెనక నుండి ఒక కత్తి తీశాడు. కత్తిని తీసి నా వైపుకి వస్తూ ఉన్నాడు. నేను ఇంకా అక్కడ నుండి పరిగెత్తాను. అక్కడ నుండి వేగంగా పరిగెత్తుతూ ఉన్నాను. నా వెనక మా తమ్ముడు కూడా వేగంగా పరిగెత్తుతున్నట్టు నాకు అనిపిస్తూ ఉంది. వాడు నాతో ఏమంటున్నాడు అంటే, రా అక్క, నేను ప్రాణాలతో చూస్తూ ఉండడం నీకు సంతోషంగా లేదా, నా దగ్గరికి రా, నిన్ను కూడా నా దగ్గరికి తీసుకువెళ్తాను అని అంటూ ఉన్నాడు. నేను అలా పరిగెత్తుతూ ఉన్నాను.
ఆ హోటల్ అంతా నాకు చాలా కన్ఫ్యూజింగ్గా అనిపిస్తూ ఉంది. చాలా రూమ్స్ వస్తున్నాయి, కానీ ఏ రూమ్లోకి వెళ్ళాలో నాకు అర్థం కావట్లేదు. నా వెనక మా తమ్ముడు పరిగెత్తుతూనే ఉన్నాడు. అలా నా మైండ్లో నాకు ఆ వాయిస్ మళ్ళీ వినిపిస్తూ ఉంది. ఎంత దూరం పారిపోతావు? ఏదో ఒక సమయంలో నా చేతిలో చావడం ఖాయం, ఇప్పుడే దొరికిపో అని అది అంటా ఉంది. అలా నేను దాని మాటలు వినకుండా వేగంగా భయంతో పరిగెడుతూ ఉన్నాను. ఇంకొక డోర్ వచ్చింది. ఆ డోర్ ఓపెన్ అయింది. ఆ డోర్లోకి వెళ్ళి లోపల నుండి ఒక టేబుల్ని అడ్డంగా పెట్టేశాను. అసలు అక్కడ ఏం జరుగుతుందో నాకేమీ అర్థం కావట్లేదు. కానీ అక్కడ ఉన్నది మాత్రం మా తమ్ముడు కాదని నాకు కన్ఫామ్గా తెలుసు. అసలు వీటన్నిటికీ సమాధానాలు కనుక్కోవాలి. అలా నేను ఆ రూమ్లో కూర్చున్నాను. అసలే పరిగెత్తడం వల్ల నాకు ఎక్కువగా ఆయాసం వచ్చింది. అలా చూస్తూ ఉండగా నాకు మళ్ళీ నా మైండ్లో ఆ దెయ్యం వాయిస్ వినిపించింది. అది ఇంకా నాతో ఏమనిందంటే, నీ ఆటలు ఆగిపోయాయి, ఇంక నిన్ను చంపే టైం వచ్చేసింది. అసలు నువ్వు ఉన్న రూమ్లో ఏముందో నీకు తెలుసా? ఆ రూమ్ మొత్తం ఒక్కసారి చూడు, నీకే అర్థమవుతుంది అని చెప్పి ఆ వాయిస్ ఆగిపోయింది. అది చెప్పిన మాటలు వినగానే చెమటలు పట్టడం మొదలయ్యాయి. అసలే ఆ రూమ్ని బ్లాక్ చేసేసాను. లోపల ఏముందో నాకు తెలియట్లేదు. నా ఫోన్ టార్చ్ ఆన్ చేసుకొని చూస్తూ ఉన్నాను. నా ఫోన్ టార్చ్లో చూస్తూ ఉండగా నాకు ఆ కార్నర్లో ఎవరో ఇద్దరు నుంచుని ఉన్నట్టు నాకు అనిపించింది. అప్పుడు ఎవరబ్బా వీళ్ళు అని చెప్పి దగ్గరికి వెళ్ళాను. వెళ్ళి చూస్తే అది ఎవరో కాదు, మా అమ్మ నాన్న. వాళ్ళ మొహాలు కూడా మా తమ్ముడులానే కట్ అయిపోయి మొహం అంతా కాలిపోయి భయంకరంగా ఉన్నాయి. వాళ్ళ ఇద్దరి కళ్ళు ఎర్రగా ఉన్నాయి. వాళ్ళిద్దరూ నా వైపు చూస్తూ ఉన్నారు. నా వైపు చూసి మాతో పాటు రా అంటూ నా దగ్గరికి రావడం మొదలుపెట్టారు. నేను ఆ రూమ్లో నుండి బయటికి వెళ్ళడానికి ట్రై చేశాను. నేను అక్కడ ఆ టేబుల్ అడ్డంగా పెట్టడం వల్ల ఆ డోర్ అసలు ఓపెన్ కావట్లేదు. నేను ఆ టేబుల్ని నెట్టడానికి ట్రై చేశాను, కానీ ఎంత నెట్టినా ఆ టేబుల్ గట్టిగా అతుక్కుపోయినట్టు ఉంది. ఆ టేబుల్ అసలు కదలట్లేదు. నేను నా బలాన్ని ఎంతో ఉపయోగించి ఆ టేబుల్ని నెడుతున్నాను, అయినా కూడా ఆ టేబుల్ అస్సలు కదలట్లేదు. అలా మా అమ్మ నాన్న నా దగ్గరికి వచ్చేశారు. మా నాన్న ఒక్కసారిగా నా గొంతుని పట్టుకొని గోడకి ఆనించాడు. గోడకి ఆనించి నా తలని గట్టిగా పట్టుకొని గోడకి 3 సార్లు బాదాడు. అలా బాదగానే నా తల కట్ అయ్యి రక్తం కారుతూ ఉంది. అలా కొంచెం సేపు అయిన తర్వాత నేను కింద పడిపోయాను. అలా నా పని అయిపోయింది అని అనుకున్నాను. ఒక్కసారిగా ఆ రూమ్ కార్నర్లో నన్ను మొదటిసారిగా సేవ్ చేసిన ఆ లారీ అతను అక్కడికి వచ్చాడు. వచ్చి ఇద్దరిని ఒక్కసారిగా పట్టుకున్నాడు. వాళ్ళ ఇద్దరిని పట్టుకొని నన్ను ఆ రూమ్లో నుండి వెళ్ళిపో అని గట్టిగా అరిచాడు. మా అమ్మ నాన్న అతని నుండి విడిపించుకోవడానికి ట్రై చేస్తూ అతన్ని నెడుతూ ఉన్నారు. అయినా కూడా అతను గట్టిగా వాళ్ళని పట్టుకుని ఉన్నాడు. ఇదే మంచి టైం అని అనుకొని నేను ఆ టేబుల్ని గట్టిగా తోసాను. అది కొంచెం మూవ్ అయింది. దాన్ని గట్టిగా లాగితే ఆ టేబుల్ అక్కడ నుండి జరిగిపోయింది. నేను ఆ రూమ్లో నుండి బయటికి వెళ్ళిపోయాను. వెళ్తూ మీరు రారా అని అన్నాను. నేను వస్తాను, నువ్వు వెళ్ళు ఇక్కడ నుండి అని అన్నాడు. నేను ఇంకా ఆ రూమ్లో నుండి పరిగెత్తుకుంటూ వెళ్ళాను. అలా నేను అక్కడ నుండి పరిగెత్తుతూ ఉన్నాను. నా మైండ్లో ఆ దెయ్యం వాయిస్ ఒక పక్క వినిపిస్తూనే ఉంది, ఇంకో పక్క మా తమ్ముడు నా వెనక పరిగెడుతూనే ఉన్నాడు. అసలు ఏం జరుగుతుందో ఏమీ అర్థం కావట్లేదు. ఆ హోటల్ అంతా ఏవేవో శబ్దాలు వస్తూనే ఉన్నాయి. నా మైండ్ అంతా ఫుల్గా కన్ఫ్యూజ్డ్గా ఉంది. ఇంకా ఏం చేయాలో అర్థం కాక చివర్లో ఒక రూమ్ ఉంది. ఆ రూమ్లోకి ఎంటర్ అయ్యి లోపల నుండి గడిపెట్టుకొని ఆ రూమ్లో టార్చ్ సహాయంతో చూస్తూ ఉన్నాను. చూస్తూ ఉండగానే అక్కడ నాకు చాలా బాడీస్ కనిపించాయి.
అక్కడ 10 బాడీస్ ఉన్నాయి. నేను టార్చ్ పెట్టి ఒక్కో బాడీని చూస్తున్నా. ఆ బాడీస్ అంతా పైన ఉన్న ఫొటోస్లో ఉన్న వాళ్ళ బాడీస్. అలా బాడీస్ చూస్తూ ఉండగా 8th బాడీ, 9th బాడీ, ప్రీవియస్గా చనిపోయిన బాడీస్, అందులో 10th బాడీ నా బాడీ. అసలు నేను బతికే ఉండగా నా బాడీ అక్కడికి ఎలా వచ్చింది? ఆ రూమ్ మిడిల్లో చేతబడి చేస్తే ఎలా ఉండిద్దో అలా ఒక సర్కిల్ వేసి ఉంది. అసలు ఏమీ అర్థం కావడం లేదు. నేను బతికి ఉండగానే అసలు కింద జీవం లేని నాలాంటి ఇంకో బాడీని చూసి నాకు చాలా టెన్షన్ వేసింది. అది అసలు నేనేనా లేకపోతే నాలాగే ఉన్న వేరే వ్యక్తి అని చెప్పి నాకు అప్పుడు అర్థం కాలేదు. నేను రీసెంట్గా నా చేతికి ఒక టాటూ వేయించా. సో అక్కడ కింద ఉన్న బాడీకి ఆ టాటూ ఉందో లేదో చెక్ చేస్తే కన్ఫర్మేషన్ వస్తుంది అని నేను అనుకున్నాను. సో కిందకి బెండ్ అయ్యి ఆ బాడీ చేతిని చెక్ చేశాను. చెక్ చేస్తూ ఉంటే నాకు అక్కడ టాటూ కనిపించింది. అది చూడగానే నేను షాక్ అయ్యాను. అంటే ఇది నేనే అన్నమాట. నేను బతికే ఉంటే అక్కడ ఇంకో బాడీ ఏంటి అని నాకు ఏమీ అర్థం కాలేదు. అలా నేను అక్కడ కింద పడి ఉన్న డెడ్ బాడీస్ని ఎగ్జామిన్ చేస్తూ ఉన్నాను. చేస్తుంటే ఆ డెడ్ బాడీస్లో మొత్తం నాకు తెలిసినవి 4 బాడీసే. ఒకటి నా డెడ్ బాడీ, ఇంకోటి నేను రూమ్లోకి వెళ్ళి చంపిన అతని డెడ్ బాడీ, ఇంకోటి నన్ను చంపడానికి అంటే తన భార్యని సేవ్ చేసుకోవడానికి నన్ను చంపడానికి వచ్చిన వ్యక్తి బాడీ, ఇంకోటి ఆ డాక్టర్ బాడీ. సో ఈ 4 బాడీస్ తప్ప మిగిలిన 6 బాడీస్ ఎవరివో నాకు కరెక్ట్గా తెలీదు. కానీ ఇక్కడ ఉన్న డెడ్ బాడీస్ అంతా నేను ఫస్ట్లో ఆ రూమ్లో చూసినట్టు నాకు గుర్తు ఉంది. సో ఇదంతా ఏదో లింక్ ఉందని నాకు అర్థమైంది. అలా నేను ఆ బాడీస్ని చూస్తూ ఉండగా నాకు వెనక నుండి మళ్ళీ ఫుట్ స్టెప్స్ వినిపించాయి. ఈసారి టెన్షన్తో వెనక్కి తిరిగి చూశాను. అక్కడ నాకు లారీ డ్రైవర్ నడుచుకుంటూ వస్తా కనిపించాడు. నాకు చాలా కోపం వచ్చింది. కోపంగా వెళ్ళి అతని కాలర్ పట్టుకున్నా. అతని కాలర్ పట్టుకొని, ఎవరు నువ్వు, ఏంటి ఇదంతా, చెప్పు నాకు అని గట్టిగా అరిచాను. అప్పుడు ఆ లారీ డ్రైవర్ కొంచెం వెనక్కి వెళ్ళి, చెప్తాను, కానీ చెప్పిన తర్వాత నువ్వు నేను ఇద్దరం ప్రాణాలతో మిగలం, ఓకేనా అని అన్నాడు. నేను అసలే కోపంగా ఉండడం వల్ల అతను చెప్పింది ఏమీ వినిపించుకోలేదు. సో అతనితో ఇలా అన్నాను, నువ్వు నేను ఇద్దరం చనిపోయినా పర్వాలేదు, ఇదంతా ఏం జరుగుతుంది? అసలు నువ్వు మాయమయ్యి ఇలా రూమ్స్లోకి ఎలా వస్తున్నావు? అసలు నా తలలో మాట్లాడే ఆ భూతం ఏంటి? వీటికి అంతా సమాధానం నాకు నువ్వు ఇప్పుడే చెప్పాలి అని కోపంగా అతన్ని అడిగాను. అప్పుడు అతను, సరే చెప్తాను విను, నేను చనిపోయినా పర్లేదు, నువ్వు సేఫ్గా ఇక్కడ నుండి బయటికి వెళ్ళు అని చెప్పి ఈ విధంగా స్టార్ట్ చేశాడు. నువ్వు ఎప్పుడైనా ప్యారలల్ వరల్డ్స్ గురించి విన్నావా అని అడిగాడు. అప్పుడు నేను, ప్యారలల్ వరల్డ్సా అంటే ఏంటి అని అడిగాను. అంటే మన ప్రపంచం లాంటిదే ఇంకో ప్రపంచం. మన ప్రపంచంలో కాంతి ఎలా ఉంటుందో ఇంకో ప్రపంచంలో అంటే ప్రెజెంట్ ఇప్పుడు మనం ఉన్న ప్రపంచంలో చీకటి ఉంటుంది అని అన్నాడు. అప్పుడు నేను, ఏం మాట్లాడుతున్నావు, అంటే ఇప్పుడు మనం చీకటి ప్రపంచంలో ఉన్నామా అని అరిచాను. అప్పుడు అతను, కోప్పడకు, నేను చెప్పేది శ్రద్ధగా విను, ఇప్పుడు నువ్వు ఉన్నది చీకటి ప్రపంచంలోనే. అప్పుడు నేను, ఏం చెప్తున్నావో నాకు ఏమీ అర్థం కావట్లేదు అని అన్నాను. అప్పుడు అతను, ఒక్కసారి ఆలోచించు, నీకు తమ్ముడు ఉన్నాడు కదా, మరి మీ అమ్మ నాన్న నీకు తమ్ముడే లేడని అలా ఎందుకు చెప్పారు, నువ్వే ఆలోచించు అని అన్నాడు. అప్పుడు అతను చెప్పింది కరెక్టే అని నాకు అనిపించింది. సో నువ్వు చీకటి ప్రపంచంలో ఉన్నావు అని మళ్ళీ అన్నాడు. తర్వాత అతను నాతో, నువ్వు రీసెంట్గా చేతికి ఏమైనా టాటూ వేయించుకున్నావా అని నన్ను అడిగాడు. అప్పుడు నేను, అవును, నేను టాటూ వేయించాను. నేను 1 నెల క్రితం ఎగ్జిబిషన్లో నా చేతికి టాటూ వేయించాను అని నా చేతిని అతనికి చూపించాను. అప్పుడు అతను దాన్ని చూసి, ఈ టాటూని చూసావా, ఇదే నేను ఈ చీకటి ప్రపంచంలోకి తీసుకువచ్చింది అని నాతో అన్నాడు. అప్పుడు నాకు ఏమీ అర్థం కాక, ఏం చెప్తున్నావో క్లారిటీగా చెప్పు అని అతనితో అన్నాను. అప్పుడు నన్ను కింద పడిపోయి ఉన్న 10 శవాల వైపు పాయింట్అవుట్ చేసి
వెళ్ళి ఒకసారి ఆ శవాల చేతికి ఆ టాటూ ఉందో లేదో చూడు అని అన్నాడు. నేను టెన్షన్గా వెళ్ళి చేతులని చెక్ చేశాను. నేను అది చూడగానే షాక్ అయ్యాను. ఎందుకు అంటే కింద పడి ఉన్న ప్రతి శవానికి, అంటే ఆ 10 శవాలకి చేతికి టాటూస్ ఉన్నాయి. అది చూడగానే నాకు మాట రాలేదు. అప్పుడు అతన్ని మళ్ళీ అడిగాను. అప్పుడు అతను, ఆ కింద పడి ఉన్న శవాల్ని చూసావా, వాళ్ళందరూ ఆ రోజు సేమ్ నీలానే ఆ ఎగ్జిబిషన్కి వెళ్ళారు. ఎగ్జిబిషన్కి వెళ్ళి టాటూ వేయించుకున్నారు. ఆ టాటూయే ఈ చీకటి ప్రపంచంలోకి రావడానికి ఒక కీలాగా పనిచేసింది. సో వాళ్ళందరూ టాటూ వేయించుకొని నువ్వెలా అయితే ఈ హోటల్కి వచ్చావో వాళ్ళు కూడా అలానే ఈ హోటల్కి వచ్చారు. ఆ హోటల్కి వచ్చి ఆ కీ హెల్ప్తో వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు డార్క్ వరల్డ్కి ఎంటర్ అయ్యారు. అది వినగానే అసలు వాళ్ళు ఎలా ఎంటర్ అయ్యారు, ఏ వేలో ఎంటర్ అయ్యారు, నాకు సరిగ్గా చెప్పు అని అతన్ని అడిగాను. అప్పుడు అతను, నువ్వు ఈ హోటల్లోకి వచ్చి ఏదైనా పెద్ద మిర్రర్ని చూసావా అని అడిగారు. అప్పుడు నేను, అవును, నేను ఫస్ట్లో రాగానే ఒక రూమ్లోకి ఎంటర్ అయ్యాను. అక్కడ మా తమ్ముడిని ఎవరో పొడుస్తున్నట్టు ఒక అద్దంలో కనిపించింది, అదేనా అని నేను అతన్ని అడిగాను. అప్పుడు అతను, అవును, ఆ మిర్రరే నార్మల్ వరల్డ్కి డార్క్ వరల్డ్కి ఒక డోర్ లాగా కనెక్ట్ చేసింది. సో నీ చేతికి ఉన్న టాటూ ఒక కీలాగా పనిచేసి మీ అందరినీ డార్క్ వరల్డ్కి తీసుకువచ్చింది. సో అక్కడ కింద పడి ఉన్న ఆ శవాలు అందరూ ఆ అద్దాన్ని చూశారు. చూసిన వెంటనే వాళ్ళందరూ డార్క్ వరల్డ్లోకి ఎంటర్ అయ్యారు. కానీ ఆ విషయం వాళ్ళందరికీ తెలియలేదు. ఎందుకంటే డార్క్ వరల్డ్ కూడా నార్మల్ ప్రపంచంలానే ఉంటుంది. సో నార్మల్ ప్రపంచంలో ఎలా అయితే ఈ హోటల్ ఉందో అలానే డార్క్ వరల్డ్లో కూడా ఈ హోటల్ ఉంది. మీరు ఉన్న ఇల్లు, మీరు చదువుకున్న స్కూల్స్, చిన్నప్పటి నుంచి చూసినవి అన్నీ ఉన్నాయి. కానీ డార్క్ వరల్డ్కి దీనికి తేడా ఏంటంటే డార్క్ వరల్డ్ ఆ దెయ్యం కంట్రోల్లో ఉంది, నార్మల్ వరల్డ్ ఆ దెయ్యం కంట్రోల్లో ఉండదు అని అన్నాడు. అప్పుడు నేను, సరే అలా అయితే మా 10 మందిని ప్లాన్ చేసి ఈ డార్క్ వరల్డ్లోకి ఎందుకు తీసుకొచ్చింది, నాకేమీ అర్థం కావట్లేదు అని అడిగాను. అప్పుడు అతను, అవును, ఇదే మెయిన్ పాయింట్. మిమ్మల్ని ఎందుకు తీసుకొచ్చింది అంటే అది గత 40 సంవత్సరాలుగా ఆ అద్దంలో, అంటే ఆ డార్క్ వరల్డ్లో బంధింపబడింది. అది బయటికి రావాలంటే దానికి 10 ఆత్మలని బలి ఇవ్వాల్సి ఉంది. సో ఈ 10 ఆత్మల్ని బయట ప్రపంచంలో ఇవ్వలేదు. కాబట్టి ఈ 10 ఆత్మలని ఇది ప్లాన్ చేసి మరి వాళ్ళ శరీరాల నుండి వేరు చేసి వాళ్ళ ఆత్మలని మాత్రమే ఈ డార్క్ వరల్డ్లోకి తీసుకొచ్చింది. ఎలాగో ఈ ప్రపంచం దాని చేతుల్లో ఉంది కాబట్టి అలా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒకళ్ళు ఈ ప్రపంచంలోనే లేనట్టుగా చేసేసింది. వాళ్ళ వీక్నెస్తో వేరే వాళ్ళ, అంటే వాళ్ళ ఆత్మని చంపించి ఆ 10 ఆత్మల్ని బలి ఇవ్వాలని అది అనుకుంది. అలా ఇంకా నేను చంపితే ఆ బలి పూర్తి అవుతుంది, కానీ నువ్వు దాన్ని తప్పించుకున్నావు. సో నెక్స్ట్ అది నిన్ను చంపడానికే ప్రయత్నిస్తుంది. కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని అతను నాతో అన్నాడు. అది వినగానే నాకు ఇంకా చెమటలు పట్టాయి. అంటే ఇక్కడ కింద పడి ఉన్న బాడీ నాదేనా అని అడిగాను. అప్పుడు అతను, అవును, కింద పడి ఉన్న బాడీ చూసావా, ఇది నార్మల్ వరల్డ్లో ఉన్న నీ బాడీ. సో ఒక్కసారిగా ఇక్కడ నుండి బయటికి వెళ్ళావంటే నీ ఆత్మ నార్మల్ వరల్డ్లో ఉన్న నీ శరీరంతో కలిసి మళ్ళీ నీకు ప్రాణాలు వస్తాయి. నువ్వు కనుక ఈ డార్క్ వరల్డ్లోనే నీ ఆత్మ చనిపోతే బయట ఉన్న నీ బాడీ కూడా అలానే చనిపోతుంది అని అన్నాడు. అదంతా విన్న తర్వాత నేను ఆయనతో, ఇదంతా నాకు అర్థమైంది, కానీ అసలు మీకు ఈ హోటల్కి సంబంధం ఏంటి, అసలు మీరు ఈ డార్క్ వరల్డ్లోకి ఎలా వచ్చి ఇలా ఇరుక్కుపోయారు అని నేను ఆయన్ని అడిగా. అప్పుడు ఆయన కాసేపు అయిన తర్వాత, నేను రియల్ వరల్డ్లో, అంటే మీ ప్రపంచంలో ఎప్పుడో చనిపోయాను అని అన్నాడు. అది వినగానే నాకు ఇంకా భయం వేసింది. అప్పుడు ప్రెజెంట్ నువ్వు మాట్లాడేది నా శరీరంతో కాదు, నా ఆత్మతో. నేను ఈ డార్క్ వరల్డ్లో బంధింపబడ్డాను. అప్పుడు నుండి నేను
ఈ డార్క్ వరల్డ్లోనే ఉన్నాను. నేను యాక్చువల్గా ఒక లారీ డ్రైవర్ని. నేను ఈ హోటల్కి కావాల్సిన వస్తువులు నా లారీలో తీసుకొచ్చి సప్లై చేసేవాడిని. ఒకరోజు ఏమైంది అంటే ఆ హోటల్లో పనిచేసే ఒక వెయిటర్ ఇక్కడికి వచ్చిన అమ్మాయిని రేప్ చేయబోయాడు. అప్పుడు ఈ హోటల్ ఓనర్ అతన్ని కొట్టి పోలీసులకి అప్పగించాడు. అప్పుడు అవమానంతో వాడికి చాలా కోపం, బాధ వేసింది. సో ఈ ఓనర్ మీద ఎలాగైనా పగ తీర్చుకోవాలి అని నిశ్చయించుకున్నాడు. అలా కొన్ని రోజులు అయిన తరువాత నేను నార్మల్గానే ఈ హోటల్కి సప్లై చేయడానికి తీసుకువచ్చాను. అలా అంతా అన్లోడ్ చేస్తూ ఉంటే నాకు ఆ వెహికల్తో పాటు ఒక మాంత్రికురాలు ఎవరో కనిపించింది. నేను మెల్లగా వెనక్కి తెలియకుండా వాళ్ళ పక్కకు వెళ్ళి వాళ్ళు మాట్లాడేది విన్నాను. అప్పుడు మాంత్రికురాలు ఆ వెయిటర్తో ఏం చెప్తుంది అంటే, ఇప్పుడు నేను నీ కోసం చనిపోతాను, కానీ నువ్వు నేను చనిపోయిన తరువాత ఒక 10 ఆత్మలని నా కోసం తీసుకురావాలి, లేకపోతే నేను నిన్ను చంపేస్తా అన్నట్టుగా విన్నాను. నాకు అప్పుడు ఏం జరిగిందో ఏమీ అర్థం కాలేదు. సో నేను ఇది వెంటనే ఓనర్కి ఇన్ఫార్మ్ చేయాలని అనుకున్నాను. కానీ అప్పటికే చాలా లేట్ అయిపోయింది. వాళ్ళిద్దరూ ఆ హోటల్ లోపలికి వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఒక్కొక్కరిగా కాల్చి చంపేశారు. కాల్చి చంపేసి ప్రెజెంట్ మనం ఉన్న రూమ్ లో చేతబడి చేసినట్టు ఒక రౌండ్ సర్కిల్ గీసి దాని మధ్యలో ఒక అద్దం పెట్టారు. అద్దం పెట్టి ఆ మాంత్రికురాలు నేను చూస్తుండగానే తనని తానే ఒక కత్తి తీసుకొని తన పీక కోసుకొని అక్కడే కింద పడి చనిపోయింది. అలా ఒక 5 నిమిషాలు అయిన తరువాత ఆమె శరీరంలో నుండి ఏదో కాంతి ఆ అద్దంలోకి వెళ్ళింది. సో ప్రెజెంట్ నీ మైండ్ లో మాట్లాడే ఆత్మ ఆ మాంత్రికురాలిది. సో నిన్ను చంపేస్తే ఆ 10 మంది ఆత్మలని చంపేసినట్టు అవుతుంది. అప్పుడు ఆమె ఆ గ్లాస్ లో నుండి బయటికి వచ్చి నార్మల్ ప్రపంచంలోకి వచ్చేస్తుంది అని అతను చెప్పాడు. అది వినగానే నాకు ఇంకా చాలా భయం వేసింది. దాని తరువాత ఏం జరిగింది అని నేను అడిగాను. దాని తరువాత నేను చూస్తుండడం వాళ్ళు గమనించారు. అలా నన్ను తీసుకొచ్చి నన్ను కూడా చంపేశారు. అలా అద్దంలో కొన ఊపిరితో ఉన్న నాకు ఆ మాంత్రికురాలి వాయిస్ వినిపించింది. ఆ మాంత్రికురాలు ఏం చెప్పింది అంటే, ఇతనితో మనకి చాలా యూజ్ అవుతుంది అని చెప్పింది. దాని తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. అదంతా విన్న తర్వాత నేను ఇలా అన్నాను, అవును నాకంతా అర్థమైపోయింది. నేను బయట ప్రపంచంలో ఉన్నప్పుడు ఈ హోటల్ గురించి ఒక న్యూస్ ఆర్టికల్ చదివాను. దాంట్లో ఏం రాసింది అంటే, ఈ హోటల్ ఓనర్ తన హోటల్ అండ్ ఆస్తిని అంతా ఒకసారి వెయిటర్ గా పనిచేసిన ఒక వ్యక్తికి రాసేసి సూసైడ్ చేసుకొని చనిపోయాడు అని రాసి ఉంది. సో నువ్వు చెప్పినట్టు ఒక మాంత్రికురాలు చేసిన పూజ వల్లే అతను అలా సూసైడ్ చేసుకొని తన ఆస్తిని అంతా వీడికి రాసి చనిపోయాడు అని నేను అనుకుంటున్నాను. సో ఆ మాంత్రికురాలిని మళ్ళీ తీసుకురావాలి కాబట్టి ఈ ఓనర్ గా మారిన వెయిటర్ ఇలా మనుషులని ట్రాప్ చేసి వాళ్ళ చేతికి ఇలా టాటూస్ వేసి ఇక్కడికి తీసుకువచ్చి వీళ్ళని చంపుతున్నాడు అని నేను చెప్పాను. దాని తర్వాత నేను ఆ డ్రైవర్ తో మా తమ్ముడు ఇంకా బతికే ఉంటాడు అని అనుకుంటున్నారా అని అడిగాను. అప్పుడు ఆ డ్రైవర్, నా గెస్ కనుక కరెక్ట్ అయితే మీ తమ్ముడు రియల్ వరల్డ్ లో ఆ వెయిటర్ చేత బంధింపబడి ఉంటాడు. నువ్వు మీ తమ్ముడిని రక్షించాలి అని చెప్పాడు. అప్పుడు నేను సరే, నేను ఇక్కడ నుండి మళ్ళీ నార్మల్ వరల్డ్ కి వెళ్ళాలంటే ఎలా అని చెప్పి అడిగాను. అప్పుడు ఆ డ్రైవర్, ఈ డార్క్ వరల్డ్ లో ఉన్న ఈ హోటల్లో ఆ అద్దం ఉన్న రూమ్ ఎక్కడ ఉందో నువ్వు వెతకాలి. నిన్ను ఆ మాంత్రికురాలు ఊరికే వదిలిపెట్టదు. నిన్ను చంపితేనే ఆమె బయటకు వస్తుంది. ఒక్కసారి నువ్వు ఈ డార్క్ వరల్డ్ నుంచి వెళ్ళిపోతే ఆమె నిన్ను ఏమీ చెయ్యలేదు. సో నిన్ను వెళ్లకుండా బాగా ట్రై చేస్తుంది. కానీ నువ్వు ఎక్కడా నీ ధైర్యం కోల్పోకుండా జాగ్రత్తగా వెళ్ళు అని చెప్పాడు. అప్పుడు నేను ఆ మాంత్రికురాలి వాయిస్ నాకు ఎందుకు వినపడట్లేదు అని అడిగాను. అప్పుడు ఆ డ్రైవర్, మనం ప్రెజెంట్ ఉన్న రూమ్ చేతబడి చేసిన రూమ్. ఈ రూమ్ లో ఓన్లీ డెడ్ బాడీస్ ఉన్నాయి కాబట్టి ఆమె పవర్ నీకు పనిచేయదు. ఈ రూమ్ నుండి నువ్వు బయటికి వెళ్తే అవి నీకు మళ్ళీ వినిపిస్తాయి. ఈ రూమ్లో నుంచి బయటికి వెళ్ళినప్పుడు నుంచి దాని పవర్ నీకు మళ్ళీ టచ్ అవుతుంది. సో నువ్వు జాగ్రత్తగా వెళ్ళు. ఈ రూమ్లో దాని ఎఫెక్ట్ ఉండకపోయినా బయట మాత్రం చాలా పవర్ఫుల్గా ఉంటుంది. నువ్వు కనుక కొంచెమైనా కేర్లెస్గా ఉంటే నీ ప్రాణానికే ముప్పు. సో జాగ్రత్తగా వెళ్ళు అని చెప్పి మాయమైపోయాడు. నేను ఇంకా ఆ రూమ్లో నుండి బయటికి వెళ్లే ముందు ఈ రూమ్ని అంతా ఎగ్జామిన్ చేద్దామని నేను అనుకున్నా. ఎందుకంటే అసలు ఈ రూమ్లో ఆ మాంత్రికురాలి ఎఫెక్ట్
కొంచెం కూడా లేదు. సో నేను బయటికి అంటే నార్మల్ వరల్డ్లోకి ఆ అద్దంలో నుండి వెళ్ళాలంటే నన్ను నేను ఈ మాంత్రికురాల నుండి కాపాడుకోవాలి. సో ఈ రూమ్లో ఆ మాంత్రికురాలు నన్ను ఏమీ చేయకుండా కాపాడడానికి ఏమైనా ఉన్నాయా అని చెప్పి చెక్ చేస్తూ ఉన్నాను. సో నాకు అక్కడ డెడ్ బాడీస్ అవన్నీ ఉన్నాయి. మిడిల్లో చేతబడి చేసిన సర్కిల్ ఉంది. సో ఆ సర్కిల్ని నేను ఎగ్జామిన్ చేస్తూ ఉన్నాను. ఆ సర్కిల్ అంతా వైట్ పౌడర్తో వేసి ఉంది. సో నాకు ఫస్ట్ అదేంటో అర్థం కాలేదు. కానీ ఈ పౌడర్ ఏదో ఒక విధంగా నాకు హెల్ప్ చేస్తుంది అని చెప్పి నాకు ఆ సమయంలో అర్థమైంది. సో కొంచెం ఆ పౌడర్ని తీసుకొని ఇంకా నార్మల్ వరల్డ్కి వెళ్ళడానికి ఇంకా ఆ అద్దాన్ని వెతకాలని ఆ రూమ్లో నుండి బయటికి వెళ్ళాను. మెల్లగా డోర్ ఓపెన్ చేసి బయటికి వెళ్ళి చూశాను. నా మైండ్లో మళ్ళీ ఆ దెయ్యం వాయిస్ వినిపిస్తుంది ఏమో అని అనుకున్నా. కానీ నాకు అసలు దాని వాయిస్ వినిపించలేదు. ఎటువంటి శబ్దం రావడం లేదు. ఆ హోటల్ అంతా చాలా కామ్గా సైలెంట్గా ఉంది. నేను అసలు ఏ శబ్దం చేయకుండా ఆ హోటల్ అంతా వెతుకుతూ ఉన్నాను. నాకు చాలా భయం వేస్తుంది. ఎందుకంటే ఏదో ఒక క్షణాన నాకు ఆ మాంత్రికురాల వాయిస్ వినిపిస్తుంది. సో అది ఏ టైంలోనో నాకు తెలియదు. కానీ ఖచ్చితంగా ఆ మాంత్రికురాలు నన్ను అడ్డుకుంటుంది అని మాత్రం నాకు తెలుసు. సో అన్ని రూమ్స్ వెతుకుతూ ఉన్నాను. అప్పటిదాకా కామ్గా చాలా నిశ్శబ్దంగా ఉన్న ఆ హోటల్లో నాకు ఏవేవో శబ్దాలు వినిపించడం మొదలయ్యాయి. ఆ శబ్దాలు నాకు క్లారిటీగా అర్థం కాలేదు. కానీ ఏదో వస్తువులు పడుతున్నట్టు, ఎవరో మాట్లాడుతున్నట్టు శబ్దాలు వస్తూ ఉన్నాయి. నాకు మెల్లగా టెన్షన్ వస్తూ ఉంది. ఇంక నేను దాన్ని పట్టించుకోలేదు. ఇంకా ఒక్కొక్క రూమ్ వెతుకుతూ ఇంకా వేరే రూమ్లోకి ఎంటర్ అయ్యి ఆ రూమ్ అంతా చెక్ చేస్తూ ఉన్నాను. చెక్ చేయగానే నాకు వెనక నుండి ఒక నవ్వు వినిపించింది. భయంతో స్పీడ్గా వెనక్కి తిరిగి చూశాను. అక్కడ మా అమ్మ, నాన్న భయంకరమైన మొహాలతో నుంచొని ఉన్నారు. మా నాన్న చేతిలో ఉన్న కత్తి తీసుకొని మా అమ్మని పొడిచాడు. మా అమ్మ గట్టిగా అరుస్తూ ఉంది. నాకు అసలు ఏమీ అర్థం కాలేదు. చాలా టెన్షన్ వేస్తుంది. మా అమ్మ నాతో కాపాడు అని అరుస్తూ ఉంది. మా నాన్న నా వైపు చూసి నవ్వుతూ ఉన్నాడు. అలా కాపాడు అని కొంచెంసేపు అరిచిన తర్వాత మా అమ్మ నా వైపు అలా చూసింది. అలా చూసి మా అమ్మ నవ్వుతూ ఉంది. మా నాన్న మా అమ్మని చూసి ఆయన కూడా నవ్వుతూ ఉన్నాడు. వాళ్ళిద్దరి నవ్వులు చాలా భయంకరంగా, చాలా డెమోనిక్గా అనిపిస్తూ ఉంది. వాళ్ళిద్దరూ మా అమ్మ నాన్న కాదని నాకు తెలుసు. వాళ్ళిద్దరూ ఆ దెయ్యం క్రియేట్ చేసిన ఇమేజెస్. సో వాళ్ళిద్దరూ నా వైపుకి నడవడం మొదలుపెట్టారు. నాకేం అర్థం కాక నేను బ్యాక్ స్టెప్స్ వేస్తూ ఉన్నాను. అలా ఒక్కసారిగా మా నాన్న నా గొంతు పట్టుకొని నన్ను గోడకి ఆనించేశాడు. నాకు కళ్ళు తిరుగుతూ ఉన్నాయి. ఊపిరి ఆడటం లేదు. ఇంకా ఏం చేయాలో అర్థం కాక నేను ప్రీవియస్గా ఆ రూమ్లో తీసుకున్న ఆ పౌడర్ని తీసి అతని మొహం మీద చల్లాను. అతని మొహం అంతా ఒక్కసారిగా కాలిపోతూ ఉంది. అతను అరుస్తూ ఉన్నాడు. ఆ గొంతు విని నాకు ఇంకా భయం వేసింది. సో నాకు ఇంకా ఏం చేయాలో అర్థం కాక ఆ రూమ్లో నుండి బయటకు పరిగెత్తాను. అలా వెళ్తున్న నాకు నా మైండ్లో మళ్ళీ ఆ మాంత్రికురాలి వాయిస్ వినిపించింది. ఈసారి ఆ మాంత్రికురాలు చాలా కోపంగా ఉంది. ఆమె కోపంగా నాతో ఇలా అంది, ఎంత దూరం పరిగెడతావు? నిన్ను ఆ చిన్న విభూతి నా నుండి కాపాడుతుంది అనుకుంటున్నావా? నీ చావు నా చేతుల్లోనే ఉంది. నిన్ను చంపి ఇప్పుడే ఈ లోకంలో నుండి బయటికి వస్తా. ఆ వాయిస్ని వినగానే నాకు చాలా భయం వేసింది. కానీ నేను ఇలా భయపడితే నేను ఇక్కడే చనిపోవాల్సి వస్తుంది. ఈరోజు నేను చనిపోను. నేను ఇక్కడ నుండి బయటకు వెళ్తాను. సో నేను ధైర్యం తెచ్చుకున్నాను. ఎలాగైనా ఇక్కడ నుండి బయటపడాలి అని నేను అనుకున్నాను. ఇంకా వేగంగా పరిగెత్తడం మొదలుపెట్టాను. అలా వెళ్తున్న నాకు ఏదో ఒక పెద్ద హాల్వేలోకి ఎంటర్ అయ్యాను. ఆ హాల్ మిడిల్లో ఏదో వేలాడుతున్నట్టు, అంటే మనిషి వేలాడుతున్నట్టు నాకు కనిపిస్తూ ఉంది. నేను మెల్లగా శబ్దం చేయకుండా ఆ హాల్ మిడిల్కి వెళ్ళాను. హాల్ మిడిల్లోకి వెళ్ళి నా ఫోన్ టార్చ్ ఆన్ చేసి అక్కడికి వెళ్ళి చూశాను. అది చూడగానే నాకు ఇంకా కాళ్ళు చేతులు వణికాయి. ఎందుకంటే అది మా తమ్ముడి శరీరం. అది నిజం కాదు అని నాతో నేనే అనుకున్నాను. సో ఇంకా దాన్ని అలాగే చూస్తూ ఉన్నాను. ఒక్కసారిగా మా తమ్ముడు నా వైపు చూశాడు. చూసి అక్క రా నా దగ్గరికి అని ఒక్కసారిగా పైనుండి కిందకు దూకాడు. నాకు అసలు ఏమీ అర్థం కాలేదు. ఇంకా చాలా భయం వేసింది. వాడు నన్ను నేరుగా పట్టుకొని దూరంగా తోశాడు. ఆ ప్రెషర్ వల్ల నేను దూరంగా వెళ్ళి గోడకి కొట్టుకున్నాను. నా తల గోడకి బలంగా కొట్టుకుంది.
సో అలా కొట్టుకోవడం వల్ల నాకు కళ్ళు తిరగడం మొదలయ్యాయి. అలా మా తమ్ముడు నా వైపుకు మెల్లగా నడుస్తూ ఉన్నాడు. మా తమ్ముడిలో నుండి మళ్ళీ 2 శరీరాలు సెపరేట్ అయినట్టు నాకు కనిపిస్తూ ఉంది. ఒక పక్క మా అమ్మ, ఇంకో పక్క మా నాన్న ఉన్నారు. ఇదంతా నిజం కాదు అని నాకు నేనే చెప్పుకున్నాను. ఇంకా వాళ్ళ ముగ్గురు నా వైపుగా నడుస్తున్నారు. సో నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఎందుకంటే ఒక పక్క నాకు తల నొప్పి రావడం మొదలవుతూ ఉంది. నా తలకి దెబ్బ తగలడం వల్ల ఏమో తెలియదు కానీ నా చెవిలో నుండి రక్తం కారుతూ ఉంది. సో నాకు ఎక్కువ టైం లేదని చెప్పి నాకు అప్పుడు అర్థమైంది. ఆ ముగ్గురు నా వైపు నడుచుకుంటూ వస్తున్నారు. మిడిల్లో ఉన్న మా తమ్ముడి చేతిలో కత్తి ఉంది. సో ఇంకా నా పని అయిపోయింది అని అనుకున్నాను. అప్పుడు ముగ్గురు కలిసి ఒక మాంత్రికురాలి శరీరం వచ్చింది. ఆ మాంత్రికురాలు నల్లగా, ఆమె కళ్ళు ఎర్రగా చాలా భయంకరంగా ఉంది. ఆమె నన్ను చూసి నవ్వుతూ ఉంది. సో ఆ కత్తిని పైకి ఎత్తి నన్ను పొడవడానికి వస్తూ ఉంది. ఇంకా నేను మళ్ళీ నా పాకెట్లో కొంచెం పౌడర్ ఉంది, అది తీసి ఆమె మొహాన చల్లాను. అలా చల్లగానే ఆమెకు చాలా కోపం వచ్చింది. సో ఆమె మొహమంతా కాలిపోవడం స్టార్ట్ అయింది. ఆమె నొప్పితో అరవడం మొదలుపెట్టింది. ఆమె వాయిస్ వింటుంటే నాకు చెమటలు పడుతూ ఉన్నాయి. అలా ఉండగా అసలే చీకటిగా భయంకరంగా ఉన్న ఆ హోటల్లో ఒక రూమ్లో నుండి లైట్ వస్తూ ఉంది. సో నాకు ఎందుకో తెలియదు కానీ నేను వెళ్ళాల్సిన రూమ్ అదేనేమో అని నాకు గట్టిగా అనిపిస్తూ ఉంది. ఆ మాంత్రికురాలు అంతా మొహం కాలిపోయి గట్టిగా అరుస్తుంది. సో ఇదే నా టైం అని చెప్పి నేను ఆ రూమ్ వైపుకి పరిగెత్తడం మొదలుపెట్టాను. అలా పరిగెడుతున్న నాకు ఆ మాంత్రికురాలి గొంతు వినిపిస్తూ ఉంది. సో నేను దాన్ని ఇంకా పట్టించుకోలేదు, పరిగెడుతూనే ఉన్నాను. అలా వెళ్ళి ఆ రూమ్లోకి ఎంటర్ అయ్యాను. ఆ రూమ్లోకి ఎంటర్ అవ్వగానే నాకు ఆ అద్దం కనిపించింది. ఆ అద్దం నుండి లైట్ వస్తూ ఉంది. సో ఇంక నేను అక్కడ నుండి వెళ్ళిపోతే నార్మల్ ప్రపంచానికి వెళ్ళిపోతానని చెప్పి నాకు అర్థమైంది. సో ఇంక నేను వెళ్తూ ఉండగా నన్ను వెనక నుండి మళ్ళీ ఆ మాంత్రికురాలు పట్టుకొని కోపంగా అరిచింది. అరిచి ఈ విధంగా అనింది, పోలేవు, నా నుండి తప్పించుకుపోలేవు, ఈ డార్క్ వరల్డ్లోనే నేను నిన్ను తిని చంపేస్తా అని చెప్పి నా చేతిని తన నోట్లో పెట్టుకొని కొరకడం మొదలుపెట్టింది. ఆ నొప్పికి నాకు కంట్లో నుండి నీళ్లు వస్తూ ఉన్నాయి. అది నా చేతిని కరిచి తినేస్తూ ఉంది. నాకు ఏం చేయాలో ఏమీ అర్థం కాలేదు. ఆమె చాలా గట్టిగా నా చేతిని పట్టుకొని ఉంది. సో నేను నా చేతిని ప్రెషర్తో వెనక్కి లాగాను. సో నా చెయ్యి అక్కడి దాకా కట్ అయిపోయింది. నా సగం చెయ్యి ఆ మాంత్రికురాలి నోట్లోకి వెళ్ళిపోయింది. నేను ఇంకా అక్కడ నుండి పరిగెత్తుకుంటూ ఆ అద్దాన్ని తాకాను. ఆ అద్దాన్ని తాకగానే ఏదో పెద్ద కాంతి వచ్చింది. సో నేను మళ్ళీ కళ్ళు తెరిచి చూసే అప్పటికి నార్మల్ ప్రపంచంలో ఉన్నాను. అక్కడ ఎదురుగా ఒక అతను తన చేతిలో లైట్ తీసుకొని ఉన్నాడు. మా తమ్ముడిని అక్కడ కూర్చోపెట్టి ఉన్నాడు. వాడిని చూడగానే ఇంకా నాకు ఏమీ అర్థం కాక కళ్ళు తిరిగి పడిపోయాను. నేను మెలకువ అయ్యి చూడగానే మా తమ్ముడు, ఆ టార్చ్ వేసిన వ్యక్తి ఇద్దరూ నుంచుని ఉన్నారు. సో నా చేతిని నేను చెక్ చేసుకున్నాను. నా చేతికి గుడ్డ కట్టేసి ఉన్నారు. సో ఆ డార్క్ వరల్డ్లో నా చేతికి గాయం అయింది కాబట్టి నిజమైన వరల్డ్లో కూడా నా చెయ్యి కట్ అయిపోయింది అని నాకు అప్పుడు అర్థమైంది. అప్పుడు మా తమ్ముడిని, ఏం కాలేదు కదరా నీకు అని అడిగాను. అప్పుడు వాడు ఏడ్చేసి, అక్క నాకు ఏమీ కాలేదు అని చెప్పాడు. అప్పుడు ఇతను ఎవరు అని చెప్పి అడిగాను. అప్పుడు మా తమ్ముడు, అక్క ఇతనికి మన నాన్న ఫ్రీగా ఆపరేషన్ చేశాడక్క, అందుకే ఇతను మనకి హెల్ప్ చేస్తున్నాడు, ఇతను కూడా ఆ వెయిటర్ గాడి బ్యాచ్లో ఒకడు అని చెప్పాడు. సో అప్పుడు నేను, ప్లీజ్ మమ్మల్ని ఇక్కడి నుంచి బయటికి వెళ్ళేలా చేయండి అని అడిగాను. అప్పుడు అతను, మేడం నేను మిమ్మల్ని మీ తమ్ముడిని కాపాడాలనే వెయిట్ చేస్తున్నాను. ఆ వెయిటర్ గాడు నన్ను మీ తమ్ముడిని చంపమని చెప్పాడు, కానీ నేను చంపలేదు, చంపేస్తా అని చెప్పి మిమ్మల్ని ఆ టార్చ్ వేసి ఆ డార్క్ వరల్డ్లో మీకు ఒక వే చూపించి ఇక్కడి దాకా రప్పించాను. కానీ ఇక్కడే ఒక చిక్కు ఉంది. ఆ వెయిటర్ గాడు ఎవరూ బయటికి పోకుండా ఎగ్జిట్ డోర్ దగ్గర చాలా గార్డ్స్ని పెట్టి ఉంచాడు. సో ఎవరో ఒకరు వెళ్ళి వాళ్ళని డిస్ట్రాక్ట్ చేయాలి, లేకపోతే మనం బయటకు వెళ్ళలేం అని చెప్పాడు. అప్పుడు నేను, సరే నేను డిస్ట్రాక్ట్ చేస్తాను, మీరిద్దరూ బయటకు వెళ్ళిపోండి అని చెప్పాను. అప్పుడు తమ్ముడు, లేదక్క ఏం మాట్లాడుతున్నావు, మనందరం కలిసే ఇక్కడ నుండి బయటకు వెళ్ళాలి అన్నాడు. అప్పుడు నేను, లేదురా ఈ ప్లేస్ ఎప్పటికైనా డేంజరే, మాంత్రికురాలు ఎప్పుడైనా బయటకు రావచ్చు, తను లోపలుంటేనే ఇంత చేయగలిగింది, ఇంకా బయటకు వస్తే ఇంకేం చేస్తుందో మనం చెప్పలేం
సో మీరు సేఫ్గా వెళ్ళండి అని చెప్పి అతనితో ఇక్కడేమైనా ఎక్స్ప్లోజివ్స్ అంటే పేలుడు పదార్థాలు ఉన్నాయా అని అడిగాను. అప్పుడు అతను ఆ ఎంట్రన్స్ డోర్ పక్కనే ఒక రూమ్ ఉంది, దాంట్లో చాలా ఎక్స్ప్లోజివ్స్ ఉన్నాయి, అక్కడికి వెళ్తే మీకు దొరుకుతాయని చెప్పాడు. అప్పుడు సరే నేను ఎలాగోలా ఆ గార్డ్స్ని డిస్ట్రాక్ట్ చేసి మీకు సిగ్నల్ పంపిస్తాను, అప్పుడు మీరు ఎగ్జిట్ డోర్ నుంచి వెళ్ళిపోండి అని చెప్పాను. అప్పుడు మా తమ్ముడు ఏడుస్తూ ఉన్నాడు. నేను వాడితో ఏడవకురా అని ధైర్యం చెప్పి మేము ముగ్గురం మెల్లగా ఎంట్రన్స్ డోర్ వైపుకు నడుస్తూ వెళ్ళాం. అక్కడ చాలామంది గార్డ్స్ ఉన్నారు. అప్పుడు నేను ఒక్కసారిగా మిడిల్లోకి వెళ్ళి విజిలేశాను. వాళ్ళందరూ నా వైపు చూసి ఆమెను పట్టుకోండి అని చెప్పి నా వెనక పరిగెత్తారు. నేను నా జోబులో నుంచి అంటే ప్రీవియస్గా నాకు హెల్ప్ చేసిన అతని దగ్గర నేను ఒక గన్ తీసుకున్నాను. ఆ గన్ తీసుకొని ఒక గార్డ్ని షూట్ చేశాను. అలా వాళ్ళందరూ నా వెనక పరిగెడుతున్నారు. వాళ్ళలో ఒకడు, ఆమెను చంపకండిరా, ఆమెను ఎవరైనా చంపితే ఆ మాంత్రికురాలు బయటికి రాలేదు, ఆమెని ప్రాణాలతో ఉన్నప్పుడే పట్టుకోండి అని చెప్పాడు. సో వాళ్ళందరూ నా వైపుగా వస్తూ ఉండగా మా తమ్ముడు అండ్ అతను ఇద్దరూ కలిసి ఆ ఎగ్జిట్ డోర్లో నుండి వెళ్ళిపోయారు. సో నేను ఎక్స్ప్లోజివ్స్ ఉన్న రూమ్లోకి వెళ్ళాను. రూమ్ దగ్గరికి వెళ్ళి నా దగ్గర ఉన్న గన్తో ఆ ఎక్స్ప్లోజివ్స్ని షూట్ చేశాను. అలా షూట్ చేయగానే నాతో సహా ఆ గార్డ్స్, ఆ వెయిటర్ గార్డు ప్లస్ ఆ మిర్రర్ అన్నీ కాలి బూడిదైపోయాయి. ఆ హోటల్ అంతా పగిలిపోయింది. మా తమ్ముడు అండ్ అతను ఇద్దరూ తప్పించుకున్నారు. నేను చనిపోయినా మా తమ్ముడిని కాపాడాను అండ్ ఆ మాంత్రికురాల్ని అక్కడ నుండి బయటకు రానికుండా చేశాను.